బలం దేశకాలముల యందే కలిసి వస్తుంది అంతే. దేశకాలముల యందు బలం కలిసి వచ్చినప్పుడు ఇంత కౌరవులు ఏమంటారో తెలుసా? అయ్య బాబోయ్, ఇప్పుడు వాళ్ళంత బలవంతులు, వాళ్ళకి రాజ్యం ఇవ్వకపోతే పిలిచి చంపేస్తారు మన. ఇప్పుడు వాళ్ళ వెనక ఎంత బలం వచ్చిందో తెలుసా? ఎలా వచ్చింది బలం? దేశకాలములు కలిసి వచ్చిందంతే. ఐశ్వర్యమైనా అంతే, పాండిత్యమైనా అంతే, ఏదైనా దేశకాలముల యందే వస్తుంది తప్ప కొత్తగా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇది కలిసి వచ్చే వరకు, ఈశ్వరానుగ్రహం కలిగే వరకు ఎదురు చూడాలి. అదే ఓర్పు. కాబట్టి బ్రాహ్మణ రూపంలో భిక్షాటన చేయండి ఏకచక్రపుర అగ్రహారానికి వెళ్ళి. కాదు, దానివలన ఇంకొక మేలు జరగాలి, పైకి అది చెప్పరాయి. కాబట్టి బ్రాహ్మణులుగా మీరు అక్కడ ఉండండి. లోకానికి ఆ పాండవులను అడ్డుపెట్టి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమండి, కనపడితే చంపేస్తామంటున్నారు కౌరవులు. వాళ్ళు చచ్చిపోయారు అనుకుని వాళ్ళు ఊరుకున్నారు. వాళ్ళు చచ్చిపోలేదు, ఇంకా బతికున్నారని తెలిసిందనుకోండి, ఊరుకుంటారా? వేటాడేస్తాడు దుర్యోధనుడు. వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళారని తెలిస్తేనే నేల నరుచెరుగులా గూఢచారుల్ని పంపించాడు. పసిగట్టండి పసిగట్టండి అని. వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళకి ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టి ఏడాది కాలం చెల్లిపోయింది. ఆపదలు వచ్చిన అగ్నిహోత్రంలోంచి బయటపడి ఎవరున్నారు? అడవిలో ఇంకా పెళ్ళిళ్ళు కూడా కాలేదు, పిల్లలు, తల్లి. ఈ 6 సమయాసమయములను చూడకుండా వెళ్ళిపోతాయి యుద్ధానికి. మళ్ళీ ఇంకో ఆపద రూపంలో వచ్చిందనుకోండి, ఎన్ని ఆపదలు ఎంతమంది కనురెప్పలా కాయగలరు? వీటికి శాశ్వత పరిష్కారం వీళ్ళ వేపుకి కన్నెత్తి చూడలేని స్థితి వీళ్ళకి కలగడమే. కలిగి వీళ్ళకి రాజ్యం ఇవ్వాలి. అది రావాలంటే ఈశ్వరానుగ్రహం దేశకాలాదుల యందు కలిసి రావాలి. కలిసి వచ్చే వరకు ఓర్మితో ఉండాలి. ఓర్మితో ఉండాలంటే మహాపురుషుని యొక్క వాక్యం చెవిలో పడాలి. అది మనం ఔదల దాల్చాలన్న బుద్ధి ఉన్నవాడికి చెప్పాలి, కానీ లేనివాడికి చెప్పి ప్రయోజనం ఉండదు. అది ఉన్నవాళ్ళు కాబట్టి విదురుడు రక్షించాడు, అది ఉన్నవాళ్ళు కాబట్టి మహానుభావుడు వ్యాసుడు వచ్చి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏకచక్రపురానికి మనం వెడదాం, కొంతకాలం ఇక్కడ ఉండి అని నిర్ణయం చేసుకున్నారు. ఈలోగా హిడింబ గర్భవతి అయి ఆమెకి కొంతకాలం అయిన తర్వాత ఒక కొడుకు పుట్టాడు. నరవరుడైన భీము వలనం ప్రభవించ హిడింబకున్ సుతుండురుతర భీమరూపుడు ఘటోత్కచనాముడు విస్ఫురద్భయంకర వదనంబు శంకు నిభ కర్ణములున్ వికృతాక్షులున్ పయోధరవరవర్ణమున్ వికట దారుణ దంష్ట్రలను ఒప్పుచుండగన్. ఆ ఘటోత్కచుడు పుట్టినప్పుడు పుడుతూనే ఆయన పేరు ఘటోత్కచుడు. ఎవరు పెట్టారు అంటే తల్లి అంది. ఏమిటండి ఇలా ఉన్నాడు వీడు ఘటోత్కచుడిలాగా అంది. ఘటోత్కచుడిలాగా అంటే కొండ ఎలా ఉంటుందో అటువంటి తల, అంటే వెంట్రుకలు లేని తల. కాబట్టి గుండ్రంగా గుండు చేసేసినట్టు కొండ బోర్లు ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన బుర్ర. 2 నరవరుడైన భీము వలనన్ ప్రభవించే హిడింబకున్, మహాబలవంతుడైనటువంటి భీమసేనుని యొక్క కుమారుడిగా పుట్టాడు. భయంకరమైనటువంటి రూపమున్నవాడు. విస్ఫురద్భయంకర వదనంబు, చూసి చూడగానే భయమేసేటటువంటి ముఖం. చెవులు ఎండిపోయినటువంటి కొమ్మలు ఎలా ఉంటాయో అలా వాడిపోయిన కొమ్మల్లాంటి చెవులు. వికృతమైనటువంటి కళ్ళు. ఆ తర్వాత మబ్బు ఎలా ఉంటుందో అటువంటి రంగు. దానికి తోడు ఎగుడు దిగుడుగా ఉండేటటువంటి కోరలు. అంత చూడగానే జనం భయపడిపోయేటటువంటి రూపంతో పుట్టాడు ఆ పిల్లాడు. వాడు అపారమైన బలశాలి. వాడు పుడుతూనే నవయవ్వనాన్ని పొందేశాడు. వాడికి అసలు బాల్యం లేదు. వాడు నవయవ్వనాన్ని పొంది వాడికి ఎవరూ ఉపదేశం చేయకుండానే సమస్త శాస్త్రములు వచ్చేసాయి. వాడు అపార బలవంతుడు ఘటోత్కచుడు. వచ్చేసి ఆయన అన్నాడు, వచ్చి తల్లికి నమస్కారం చేశాడు, తండ్రికి నమస్కారం చేశాడు, నాయనమ్మ కుంతీదేవికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి వాడన్నాడు, నేను పిశాచములకు రాక్షసులకు అధిపతినవుతాను. ఆయన అలా కోరుకున్నాడు. అంటే ఉగ్రమైన మనసున్నవాడు. నేను పిశాచములకు రాక్షసులకు ప్రభువునవుతాను. ఇక్కడ నుంచి బయలుదేరి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతాను. నేను మా అమ్మని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఉంటాను. ఎక్కడుంటాడు అన్నది ఈ నివాస స్థానం అని ఆయన ఏం చెప్పలేదు. ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతాను. మీకు ఎప్పుడైనా నాతో అవసరం పడితే నన్ను స్మరించండి, నేను వస్తాను. వచ్చి మిమ్మల్ని కాపాడతానని పాండవులకు మాట ఇచ్చి ఆయన బయలుదేరి అక్కడి నుంచి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత పాండవులు బయలుదేరి విదర్భ, మధ్య, త్రిగర్త, కీచక మొదలైనటువంటి రాజ్యములను దాటుకుంటూ ఏకచక్రపురం అనేటటువంటి అగ్రహారానికి చేరుకున్నారు. అయితే ఇందులో చమత్కారం ఏమిటంటే, ఈ ఘటోత్కచుడు ఎందుకు పుట్టినట్టు, ఎందుకు రాక్షసులకు పిశాచములకు ప్రభువైనట్టు
ఈశ్వరుడు, నేను మీతో మనవి చేశాను కాదు, ఈశ్వరుడు ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో వాళ్ళకి ఎప్పుడో రాబోయే ఆపద నుంచి తప్పించడానికి ఇప్పుడే పునాది వేస్తాడు. మహాభారతంలో కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు. ఆయనకి ఒక్కొక్క బలం పోతోంది ఈశ్వరానుగ్రహం లేక. దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ కవచ కుండలాలు ఇమ్మన్నాడు. సూర్యుడు చెప్పాడు, తండ్రి ఇవ్వకు, ఇంద్రుడు వచ్చాడు బ్రాహ్మణ రూపంలోని. ఇంద్రుడే అయినా చెయ్యి చాపి అడిగితే ఇచ్చేస్తాను, నాకు దానకర్ణుడని బిరుదుంది, నా ధర్మం నాది, ఇస్తానంతే, కాబట్టి ఇచ్చేస్తానని ఆ కవచ కుండలములను కోసేసి ఇచ్చేశాడు. ఎంత కవచ కుండలాలు పట్టుకుపోయినా ఇంద్రుడికి బాధేసింది. ఇంత దానవీరత్వమా, చచ్చిపోతానేమోనని తెలిసి కూడా కవచ కుండలాలు ఇచ్చేశాడా? సహజ కవచ కుండలాలంటే మాటలా, అందులో తండ్రి సూర్యుడు చెప్పినా వినకుండా ఇచ్చాడా అని, నీకు నేను ఒక అస్త్రాన్ని ఇస్తాను, దాని పేరు శక్తి. నీవు ఎవరో ఒక్క పురుషుణ్ణి చంపచ్చు, దాంతో ఎవరైనా సరే అభ్యంతరం లేదు. నువ్వు ఎవరిని తలుచుకుని వేస్తావో వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళు బతకడం అనేటటువంటి సమస్య మాత్రం లేదు, వాళ్ళు చచ్చిపోవలసిందే. కాబట్టి ఇప్పుడు కర్ణుడు దాన్ని ఎవరి కోసం దాచాడంటే అర్జునుడి కోసం దాచాడు. అది వేసేస్తే కురుక్షేత్రంలో అర్జునుడు పడిపోవలసిందే. ఇంకా అందులో మీకు రెండో అభిప్రాయానికి తావేం లేదు, పడిపోతాడు అర్జునుడు. అర్జునుడు పడిపోతే అయిపోయినట్టే కురుక్షేత్రం. ఇంకెవరు ఆపగలిగిన వాళ్ళు? ఆపలేరు. అలాంటి సమయంలో కురుక్షేత్రంలో ఒకనకొకప్పుడు ఏమైందంటే, ఈ ఘటోత్కచుడు యుద్ధానికి వచ్చాడు. వచ్చి చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. అంత భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఒక 2 రోజులు చేసిన తర్వాత ఒక స్థితిలో భీష్ముడు ఉండగానే ఏమైందంటే, అసలు ఈ ఘటోత్కచుడు ఉండగా మనం బతుకుతామా అని అనుమానం వచ్చి పారిపోయింది సైన్యం. సూర్యాస్తమయం అయింది కాబట్టి యుద్ధం ఆగింది. ఈయన మరునాడు కర్ణుడి వెంటబడ్డాడు. కర్ణుడి గుర్రాలు చంపేసి కర్ణుడి రథాన్ని పడగొట్టేస్తే కర్ణుడు యుద్ధభూమిలోంచి పారిపోయే స్థితి వచ్చింది. ఆ కర్ణుడు అసలు ముందు నేను బతికుంటే కదా యుద్ధం, అసలు ఈ ఘటోత్కచుడు నన్ను చంపేసేటట్టున్నాడని ఎవరో ఒక పురుషుణ్ణి చంపవచ్చు అన్నాడు కదా. ముందు తన ప్రాణాలు రక్షించుకోవడానికి ఈ శక్తి అస్త్రాన్ని వేసేశాడు ఆ ఘటోత్కచుడి మీద. వెంటనే ఆ ఘటోత్కచుడు ఆకాశంలోంచి నేల మీద బోర్లా పడి చొంగ కారుస్తూ చచ్చిపోయాడు. చచ్చిపోగానే కృష్ణుడు రథం నుంచి కిందకి దూకి చిన్నపిల్లాళ్ళ గంతులేసి అరిచాడు. అర్జునుడు అన్నాడు, బావా ఎంతైనా ఇది అన్యాయం కదా, మాకు కొడుకు, మా వంశంలో మొట్టమొదట పుట్టినవాడు, మా కోసం ఇంత యుద్ధం చేశాడు, కర్ణుడి చేతిలో చచ్చిపోయాడు, మేమందరం ఏడుస్తున్నాం, నువ్వు ఎగిరి గంతులేసి నన్ను కౌగిలించుకుంటున్నావు, ఏమిటి దీని తాత్పర్యం అని అడిగాడు. అయితే ఆయన అన్నాడు, నేను అనవసరంగా ఎగిరి గంతులేదు, నీకు కొంతే తెలుసు, నాకు అంతా తెలుసు. ఈ ఘటోత్కచుడంత యుద్ధం చేసి ఉండకపోతే, వీడు పుట్టి ఉండకపోతే ఆ అస్త్రం నీ మీద పడుతుంది. నిన్ను ఎలా రక్షించుకోవాలనే నేను తలమునకలై ఉన్నాను. ఇదిగో ఆ ఘటోత్కచుడిని అప్పుడు పుట్టించి ఈశ్వరుడు పెద్ద కృప చేశాడు. ఆ ఘటోత్కచుడు యుద్ధానికి వచ్చి కర్ణుడిని కొట్టి ఉండకపోతే కర్ణుడు శక్తిని వేశాడు కాబట్టి అయిపోయింది ఇంకా దాని శక్తి. ఇంకా మళ్ళీ రెండో మాట వేయడానికి లేదు కాబట్టి కర్ణుడు చచ్చిపోయినట్టే. కర్ణుడు చచ్చిపోయాడు కాబట్టి కురుక్షేత్రం అయిపోయినట్టే, మీరు రాజు అయిపోయినట్టే, ఇంకా బెంగలేదు అని కృష్ణ భగవానుడంతటి వాడు అంత సంతోషించాడు. కాబట్టి ఆ ఘటోత్కచుడు పుట్టేటట్టు చేసినవాడు పరమేశ్వరుడు. దేని కొరకు అంటే, ఆయన పుట్టింది భీముడికి కొడుకు, ఆయన బతికించింది పినతండ్రి అర్జునుడు. అందుకొరకు మహానుభావుడు ఆ రాక్షసులతో పిశాచములతో ఉన్నాడు కాదు. ఎంత భీమసేనుడి కొడుకైనా అతను ఉగ్రమైన మనస్తత్వం ఉన్నవాడు. అందుకే రాక్షసులతో పిశాచములతో ఉంటాడు. వాడే బ్రతికుంటే నేనే చంపవలసి ఉండేది. ఎందుకంటే వాడు ధర్మానికి హాని చేస్తాడు. అదృష్టం బాగుండి బంధుత్వాన్ని అడ్డుపెట్టి కురుక్షేత్రానికి యుద్ధానికి వచ్చి కర్ణుడి వలన చచ్చిపోయి నిన్ను బతికించాడు. అందుకని మనం బతికిపోయాం. కాబట్టి అలాంటి ఘటోత్కచుడు ఉపకారం చేశాడని నేను గెంతాను, తప్ప అన్నాడు. నీకు తెలిసినన్ని మాకు ఎక్కడ తెలుస్తాయిలే బావా, చాలా మంచి విషయమే అని అర్జునుడు యుద్ధానికి వెళ్ళిపోయాడు, అది వేరు విషయం అనుకోండి. కాబట్టి ఆ ఘటోత్కచుడు అంత గొప్పవాడు. సరే, కొంతకాలం అయిపోయింది. ఈ పాండవులు ఏకచక్రపురానికి వెళ్ళారు. అదొక అగ్రహారం. వెళ్ళి అక్కడ ఒక విప్రుడి యొక్క గృహంలో ఉంటున్నారు. ఆ రోజులో అద్దెలు బూడిద అవి ఏమి ఉండేవి కావు. ఏదో ఇంటికి అతిథి వచ్చారు, ఏదో కొన్నాళ్ళు ఉంటారు, పాపం తల్లి పిల్లలుట. ఓ బ్రాహ్మణులు 5, వాళ్ళు బ్రాహ్మణ వేషాలతో ఉన్నారు. 5 బ్రాహ్మణ వటువులు,
పైగానేమో తల్లి ఏదో కొన్నాళ్ళు ఉంటారట అగ్రహారంలో. ఓ బ్రాహ్మణుడు వాళ్ళ ఇంట్లో కాస్త చోటిచ్చాడు, ఉండండమ్మా అన్నాడు. వాళ్ళు ఉంటున్నారు. లలిత జటాజిన కుశ వల్కధరులై వేదమొప్పగా చదువుచు ఇమ్ముల బ్రహ్మచారి వృత్తిని వెలయగా అందుండి ఒక్క విప్రగృహమునన్. ఈ పాండవులు 5గురు, కుంతి కూడా ప్రతిరోజు భిక్షాటన చేస్తున్నారు. ఎవరండి? ఏ సామాన్యమైన వ్యక్తులా? ఏ వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఉపద్రవం వచ్చిందంటాడు. ఓ రోజు 2 గంటలు కరెంటు పోతే అయ్యి బాబాయ్ చచ్చిపోతున్నానంటాడు. మిక్సీ ఇంట్లో పాడైపోతే చచ్చిపోయామంటాడు. సిలిండర్ అయిపోతే చచ్చిపోయామంటాడు. ఏదో ఆఫీస్కి వెడదాం అనుకునే వేళకి మోటార్ సైకిల్ టైర్ పంచర్ అయి కనపడితే చచ్చిపోయామంటాడు. రోజు ఎన్ని మాటలు చచ్చిపోతాడు. అక్క చిన్న 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 పెన్ను కనపడకపోతే చచ్చిపోయాం. అన్నిటికీ చచ్చిపోయాం. పక్కవాడి చచ్చిపోయాం. ఎంత కష్టాన్ని ఓర్చుకుని వాళ్ళు బతికారు. సీతమ్మ తల్లి కన్నా కష్టపడ్డావా, పాండవుల కన్నా కష్టపడ్డావా? ఏమి నీ కష్టం? అయిందానికి కాందానికి ఇంకా కనపడ్డవాడి కల్లా అయ్యా నాకు ఇది ఒక్కటి ఉందండి, గట్టెక్కాలి ఎలా అయినా, మీరు ఏదోటి చెబుతురు, అదే పనిగా. అందుక నీ కష్టాన్ని ఓర్చుకుని పాపాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇంక ఎప్పుడూ సుఖమే. దాని అసాధ్యం కూడా, దానికి అంతమేమైనా ఉంటుందా లోకంలో? ఒబామా పిలిచి అమెరికా అధ్యక్ష పదవి రాసి ఇచ్చేసినా ఆయన కోటి ఇవ్వలేదని ఏడుస్తాడు. అంతే ఉంటుందండి దానికి. ఎందరికో ఎన్నో లేనివి ఈశ్వరుడు నాకు ఇచ్చాడు అన్ననాడు నీకు తృప్తి. కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, నీకు కళ్ళు ఉన్నాయి. అసలు వినపడని వాళ్ళు ఉన్నారు, నీకు వినపడుతుంది. అసలు పాపం నోరు విప్పి మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు, నీకు నోరుంది, చక్కగా మాట్లాడగలవు. ఏమి నువ్వు ఎంత ఐశ్వర్య సంపన్నుడవో ఆలోచించు. ఈశ్వరుడు నీ పట్ల ఎంత ఉదారుడై ఉన్నాడు. నీకు మధురమైన శబ్దములన్నీ వినపడతాయి. ఓ వీణ కచేరీకి ఎడతావు, చక్కగా నాట్యం చూస్తావు, నీ పక్క వాళ్ళతో భావాలు పంచుకుంటావు, నీకు బాధ కలిగితే చెప్తావు. అంతవరకు ఎందుకండి? ఒంట్లో బాగులేకపోతే ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన ఒంట్లో ఎందుకు బాగులేదో ఏది బాగులేదో మనం చెప్తాం. ఒక మూగివాడి పరిస్థితి, మూగి చెవుడు కూడా ఉంటాయి, 2 అక్క చెల్లెళ్ళలా కొంతమందికి. వాళ్ళ పరిస్థితి అవతల వారు చెప్పింది వినపడదు, ఈయన చెప్పలేడు. ఎంత కష్టం. నేను సామర్లకోట వెళ్ళే రోజుల్లో, సామర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో సామర్లకోట ఎడుతుంటే నాతో పాటు కొంతమంది మూగి చెవుడు ఉన్న పిల్లలు ఎక్కేవారు. అక్కడ ఎందుకు మరి చదువుకోవడానికి వెళ్ళేవారో ఏమో నాకు తెలీదు. వాళ్ళు సామర్లకోటకి టికెట్ ఇవ్వండి అని అడగాలి. వాళ్ళకి ఎలా చెప్తారు? సామర్లకోటకి టికెట్ ఇవ్వండి అని చెప్పలేక కండక్టర్ వచ్చి ఎక్కడికి అంటే అనేవారు వాళ్ళు. అంటే కాకినాడకి రైళ్ళు రావుగా, అంటే ఎక్కువ రైళ్ళు రావుగా. సామర్లకోట అంటే రైల్వే స్టేషన్ ఉంది, అందుకని సామర్లకోట అనేవాడు. ఆ పెదవుల కదలికని బట్టి అనేవాడు. అంటే పాపం ఎన్ని అని ఇలా అనేవాడు అతను. ఎవరెవరు అని చూపించేవాడు. మరి ఇతను మావాడు కాదు. అది దేన్ని బట్టో తెలుసా అండి? వినపడి కాదు, పెదవుల కదలికని బట్టి చూస్తూ తను జవాబు చెప్పాడు. అది ఎంత కష్టమో మీరు ఆలోచించండి. నిజంగా జీవితంలో మనం అనుభవిస్తున్న సుఖంతో పోలిస్తే వాళ్ళు అనుభవిస్తున్నది ఏ పాటండి? వాళ్ళు ఏమనుభవిస్తున్నారు? ఓ కళ్ళు లేనివాడు ఏమనుభవిస్తున్నాడు? వాళ్ళతో పోలిస్తే ఈశ్వరుడు మనకెంత అభ్యున్నతినిచ్చాడు. నీకు కళ్ళిచ్చాడు, చెవులిచ్చాడు, నోరిచ్చాడు, ఓ మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగం చెయ్యడానికి కావలసిన శక్తినిచ్చాడు, నెలకి చక్కగా బెళ్ళకుడు వల్లే ఓ 25,000 30,000 జీతం ఇస్తున్నాడు, శుభ్రంగా తిన్నది జీర్ణమయ్యేట్టు చేస్తున్నాడు. సాయంకాలం 1 గంటన్నర సేపు పరమేశ్వరుడు గురించి చెప్పడానికి నీకు ఒళ్ళు నిప్పా. ఎందుకు చెప్పలేవు? ఈశ్వరుడు కూడా నీ కృతజ్ఞత చూసి ఏదో ఒకటి ఉపసంహారం చేస్తే, ఈశ్వరుడు ఏమిచ్చాడు అన్నది ఆలోచించిన నాడు ఎంతో తృప్తిగా ఉంటావు. ఈశ్వరుడు నాకు ఇంకా ఏదో ఇవ్వలేదని ఏడిచిన నాడు నీ ఏడుపుకు అంతు లేదు. ఎవడు ఎన్ని తెచ్చిచ్చినా నీకు తృప్తి లేదు. తృప్తి అన్నది మానసిక భావన. ఉన్నవాడు ఇంతకన్నా ఏం ఉండాలంటే నాకేం లేదంటాడు. అన్నీ ఉన్నా నాకు ఇంకా లేదండి అని ఏడిచేవాడు లేదని ఏడుస్తూనే ఉంటాడు. అది ఆ భావన చేత ఆ తృప్తిని పొంది ఈశ్వరానికి నాకేమి ఇవ్వలేదయ్యా అన్నారనుకోండి, ఆయన ఎంతో సంతోషిస్తాడు. అసలు ఎప్పుడూ
నాకు ఇంకా ఇది లేదుగా, ఇంకా ఇది లేదుగా అంటున్నారు అనుకోండి, వాడు వస్తున్నాడంటే భయపడిపోతాడు. ఇప్పుడు నాన్నగారు ఉన్నారు, కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, చదువు చెప్పించారు, ఏదో 2 రోజులు అలా పెడదాం కదా అని కొడుకింటికి వెళ్ళారు. ఇంకా కాళ్ళు పడుతూ నాన్నగారండి వీలునామా ఎప్పుడు రాస్తారండి, వీలునామా ఎప్పుడు. వాడికి ఎలా ఉంటుంది ఆ తండ్రికి? ఇస్తాడుగా అది కూడాను. కాళ్ళు పట్టి వీలునామాయా? పూజ చేసినప్పుడల్లా దిక్కుమాలిన కోరికే. వాడు ఇచ్చిన వాడికి కృతజ్ఞత ఏది? ఈశ్వరా నువ్వు నాకు ఇన్ని ఇచ్చావు, నేను నీకు ఏమి ఇవ్వగలను అని ఒక్కనాడు కన్నుల నీరు పెట్టుకుని ఒక్క స్తోత్రం చేసి నీ ఆనందాన్ని, నీ తృప్తిని పరమేశ్వరుడి దగ్గర ఆవిష్కరిస్తే, నేను ఇంత ఇస్తే అంతని పొంగిపోతున్నావా నాన్న అని నువ్వు అడగకుండా నీకు ఇస్తాడు. ఎన్ని ఇచ్చినా నాకు ఇంకా లేదండి అదే ఏడిచిన వాడిని చూసి ఈశ్వరుడికి అంత అసహ్యం వేస్తుందండి. ఇంకా ఆయన కాబట్టి ఊరుకుంటున్నాడు, నాలాంటి ధూర్తుడైతే. కాబట్టి ఆ తృప్తి చాలా ప్రధానం. మహాభారతంలో దేనికి మహానుభావుడు ఋషితుల్యుడైన నన్నయ్య గారు ఇస్తున్నారంటే, లేదని ఏడవకు, కష్టాన్ని ఓర్చుకోవడంలో పాండవులు భిక్షాటన చేశారు. నీకంత కష్టమేం రాలేదుగా, నువ్వేం బెచ్చం ఎత్తుకోవట్లేదుగా, ఎక్కడికి వెళ్ళి నువ్వు ఎందుకంత బెంగెట్టేసుకుంటావు? వాళ్ళ కష్టాన్ని తలుచుకుని అంతంత మహాశక్తివంతులు అంతగా దేశకాలములందు ఒదగడం నేర్చుకో. దేశకాలములు తెలియని బతకకు, ఆ ఓర్పు లేని బతకకు, అసహ్యకరమైన బతుకది, 10 మందికి బరువుగా ఉంటావు నువ్వు అని. కాబట్టి ధృతి చదువుచు భిక్షార్థము ప్రతిగృహమున కరుగుచున్న భవ్యుల మౌనవ్రతులం తృప్తులు చేసిరి సతతము అందుల గృహస్థ సద్విజులు దయన్. అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులందరూ దయతో ఆ వేదం చదువుకుంటూ మౌనంగా అందరి ఇళ్ల ముందుకి వచ్చి ఆ జోలి పడుతున్నటువంటి ఆ పాండుకుమారుల్ని చూసి బ్రాహ్మణులే అనుకుని వాళ్ళకి సమృద్ధిగా భిక్షాన్నం పెట్టి ఆదరిస్తూ ఉండేవారు. ప్రతిరోజు వీళ్ళు చేసే పని ఏమిటంటే, ఈ 5గురు భిక్షాటన చేస్తారు, లేదా ఒక్కొక్కసారి 4 ఎడతారు, 3 ఎడతారు, ఆ సందర్భాన్ని బట్టి పెడతారు. వెళ్ళి తెచ్చినటువంటి భిక్షాన్నాన్ని ఎవ్వరూ ఏమీ తినరు, పట్టుకెళ్ళి అమ్మకి ఇచ్చేస్తారు. అది వాళ్ళ ధర్మం. అమ్మ పదార్థాన్నంతటినీ ఓ విస్తట్లో వేసి సగం చేస్తుంది. ఈ సగాన్ని భీముడికి పెడుతుంది. ఎందుకంటే ఆయన శరీర బలం అటువంటిది, ఆయన ఆకలి అటువంటిది. సగం భీముడికి పెడుతుంది. మిగిలిన సగం 4 భాగాలు చేసి ధర్మరాజుకి, అర్జునుడికి, నకులుడికి, సహదేవుడికి పెడుతుంది. వాళ్ళ ప్రేమ ఎటువంటిదంటే, రోజు సగం భీముడు తినేస్తున్నాడు అనరు, సగం తినాలి భీముడని కోరుకుంటారు. అని వాళ్ళు భీముడు తింటుంటే, అయ్యో పాపం ఇంతే తింటున్నాడు, నిజంగా ఎంత తినవలసినవాడు, ఎంత ఆకలి ఉన్నవాడు, ఏమిటో ప్రారంధం మనం భిక్షాటన చేసి తెచ్చి ఇంతే పెట్టగలుగుతున్నామని బాధపడతారు. అంత ప్రేమ కలిగిన అన్నదమ్ములు వాళ్ళు. కాబట్టి అలా తింటున్నారు. ఒక రోజున భీముడు ఇంట్లో ఉన్నాడు, మిగిలిన 4 భిక్షాటనకి వెళ్ళారు. అకస్మాత్తుగా ఆ ఇంట్లో ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ బ్రాహ్మణుడు, బ్రాహ్మణి అంటే ఆయన భార్య, వాళ్ళు పెద్ద పెట్టును ఏడుస్తున్నారు, పిల్లలు కూడా ఏడుస్తున్నారు. అది విని భీమునితో కుంతి అంది, ఇందు సుఖముండితిమి ఎరులెరుగకుండా నేలొకో ఇప్పుడు ఈ విప్రునింట ఆర్తరవము వీతించే దీని నారసి ఎరుంగవలయు తత్ప్రతీకారంబు వలయు చేయ. మనం ఇన్నాళ్ళు ఈ బ్రాహ్మణుడి ఇంట్లో ఉంటున్నాం, హాయిగా సుఖంగా కాలం గడిచిపోతోంది. మనం ఎవరమో ఎవరికీ తెలియకుండా రోజులు వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతానికి అదే పెద్ద సుఖం. ఇంత ఉపకారం చేశాడు మనకి ఈ బ్రాహ్మణుడు. ఎందుకో ఇవాళ ఈ బ్రాహ్మణుడు ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు, ఆర్తనాదాలు చేస్తున్నారు. మనం ఇంత ఉపకారం పొందిన వాళ్ళకి ఏ ఆపదొచ్చిందో కనుక్కుని ఆపద తీర్చడం అన్నది మర్యాద, అది చెయ్యవలసిన విధి. కాబట్టి నాయన అది ఏమిటో నేను కనుక్కొస్తాను, ఒక్కసారి పెడతానంది. వెళ్ళి ఆవిడంది, కృతమెరుగుట పుణ్యము, సన్మతి దానికి సమము సేత మధ్యము, మరి తత్కృతమున కగ్గలముగా సత్కృతి సేయుట ఉత్తమంబు కృతబుద్ధులకు. ఎవరో నీకు ఉపకారం చేశారు, మహానుభావుడు ఉపకారం చేశాడు, ఆయన ఆ ఉపకారం చేయబట్టి ఆ రోజున నేను ఏమీ ఇబ్బంది లేకుండా సంతోషంగా కాలం గడిపేశాను అని స్మరించడమే పుణ్యం. తప్ప వాడి మొహం ఏదో వాడు ఇచ్చాడు కానండి, మళ్ళీ నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటాడు, చేశాడు తప్ప, లేకపోతే వాడు చేస్తాడా? అదే పాపం. ఎదుటివాడు నీకు ఏ ఉపకారం చేశాడో ఆ ఉపకారమును గుర్తెరుగుటయే పుణ్యము అని పేరు. కాబట్టి పుణ్యము చేయుట అంటే ఏదో కాదు,
మీకు ఎక్కడ ఏ ఉపకారం దొరికినా ఆ ఉపకారాన్ని స్మరించడం ఉందే దానికే పుణ్యము అని పేరు. అలాగే చేసినటువంటి ఉపకారాన్ని మనసులో జ్ఞాపకం ఉంచుకొని దానితో సమానమైనటువంటి ఉపకారం చేయడం ఉందే అది మధ్యమము. చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకుని అంతకన్నా పెద్ద ప్రత్యుపకారం చేయడం ఉందే అది ఉత్తమము. కాబట్టి బుద్ధి కలిగిన వాడు ఆ పని చెయ్యాలి. వాళ్ళకి ఆపద వచ్చింది, మనం చెయ్యొద్దు ప్రత్యుపకారం, అది జ్ఞాపకం పెట్టుకోవద్దు, అది కదా పుణ్యం. కాబట్టి వెళ్ళి అడిగి వస్తాం. అంటే ఏదో వినపడగానే ఓవా తలుపులు తీసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవడం అది కాదు. ధర్మం ఎప్పుడూ ధర్మం, ఎప్పుడూ ధర్మం. కుంతీదేవి పట్టుకుంటే ధర్మం, పాండురాజు గారు పట్టుకుంటే ధర్మం, ధర్మరాజు గారు పట్టుకుంటే ధర్మం. అలా ఎప్పుడూ వాళ్ళు ధర్మం 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 గురించి ఆలోచించారు. ధర్మం గురించి ఆలోచించారు కాబట్టి తుట్టతుదన వాళ్ళ నోటి వెంట ఏది వచ్చిందో అది ధర్మమే వారి నోటి వెంట వచ్చింది. కాబట్టి ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళి చూసింది. చూసేటప్పటికి ఆ బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు. ఆయన చాలా వేదాంతం చెప్పాడు. ఏమిటో ఈ మనిషి ఏమిటో, ఈ పుట్టకేమిటో, ఈ పెళ్ళిళ్ళు ఏమిటో, ఈ సంసారాలు ఏమిటో, ఈ పుట్టడాలు ఏమిటో, ఈ చచ్చిపోవడాలు ఏమిటో, కొన్నాళ్ళు కలిసి ఉండడం ఏమిటో, ఎవరికి ఎవరు ప్రాప్తం, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక అని ఆయన ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఇంటికి యజమానిని నేను, మిమ్మల్ని రక్షించవలసిన వాడిని, నా కళ్ళ ఎదురుగుండా నా భార్య వెళ్ళి ఆ రాక్షసుడికి ఆహారం అయిపోవడం ఏమిటి, వంశాన్ని పెంచవలసినటువంటి వాడు కొడుకు ఆయన ఆహారం అయిపోవడం ఏమిటి, కూతురు నాకు దౌహిత్రుడిని ఇవ్వవలసినది, కూతురు కొడుకు అయితే దౌహిత్రుడు అంటారు కాబట్టి ఆ దౌహిత్రుడిని ఇవ్వవలసింది, ఆ కూతురు వెళ్ళిపోవడం ఏమిటి, కాదు కాదు నేనే వెళ్ళిపోతాను, నేనే ఆహారం అయిపోతాను అని ఆయన ఏడుస్తున్నాడు. భార్య లేచంటోంది, అసలు భార్యాస్థానంలో ఉన్నది బిడ్డల్ని వంశాన్ని నిలబెట్టడానికి, మీకు కూతుర్ని కొడుకుని ఇచ్చాను, భర్తని పోగొట్టుకొని నేల మీద పడిన మాంసపు ముక్క కొరకు కుక్క దగ్గర నుంచి పక్షి వరకు ఎదురు చూసినట్టు భర్తని పోగొట్టుకొని అన్యుల చేత క్రూరమైన చూపు చూడబడక ముందే నేనే ఆహారమై మిమ్మల్ని రక్షించుకుంటానంటోంది భార్య. కూతురు అంటోంది, ఇప్పటికైనా ఎప్పటికైనా నన్ను పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపించేయవలసిందే, నేను ఇక్కడ ఉండేదాన్ని కాను, పుడుతూనే ఆడపిల్లని ఈడపిల్లని కాను, ఎప్పుడో అప్పుడు నన్ను పంపేస్తారు, అత్తవారింటికి పంపించాననుకుని నన్ను పంపించేయండి ఆ రాక్షసుడి దగ్గరికి, నన్ను తినేస్తాడు, మీరు సుఖంగా ఉండండి అంటోంది. ఆ చిన్న పిల్లవాడు వాడంటున్నాడు, అమ్మా నాన్నగారికి అక్కకి ఆపద రావడం ఏమిటి, నన్ను పంపించండి, నన్ను తినేస్తాడు రాక్షసుడు, ఏడుస్తున్నాడు ఆ పిల్లాడు. ఏమిటి వీళ్ళందరూ ఏడు, నన్ను పంపించండి తినేస్తాడు, నన్ను పంపించండి తినేస్తాడని ఏడుస్తున్నారు ఏమిటి అందరూనని చెప్పి ఆవిడకి అనుమానం వచ్చింది. వచ్చి ఆ కుంతీదేవి బ్రాహ్మణుడిని అడిగింది, ఇది ఏమి తెరకు, దీనికి మొదలయ్యది, నాకు తెల్లముగ చెప్పుడు తీర్చెదా అని విగతాసుల తన మృదువచన ప్రశ్నమును అమృతమున నెత్తెన్. చాలా పెద్ద పెద్ద మాటలండి నన్నయ్య గారివి. ఆవిడంది, ఎందుకు మీ అందరు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఎందుకు మీ అందరికీ ఏమిటి ఇబ్బంది వచ్చింది, మీరు అసలు ఏం జరిగిందో, ఏ ఆపద కోసం మీ అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారో నా దృష్టిలో పెట్టండి. నా దృష్టిలో పెడితే నేను మీకు కావలసినటువంటి ఉపకారం చేసి మీరు పడుతున్న ఇబ్బంది నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తాను. ఈ మాట ఎలా ఉందన్నారో తెలుసా అండి నన్నయ్య గారు, చచ్చిపోయిన వాడిని తీసుకెళ్ళి అమృతంలో ముంచి పైకెత్తినట్టు. ఎందుచేత అంటే మాట ప్రాణం పోసేస్తుంది, మాట ప్రాణం తీసేస్తుంది. మాటకి ఆ శక్తి ఉంటుంది. ఒక్క మాటకి కత్తి పెట్టి పొడిచాడు అనుకోండి, ఆ గాయం కొన్నాళ్ళు ఉండిపోతుంది. ఒక్క మాట అన్నాడు అనుకోండి, బతికున్నంత కాలం గుర్తుండిపోతుంది. ఎంత మాట అన్నాడు రా ఆ రోజు నన్ను అని. అందుకే కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్ అంటాడు బల్జేపల్లి వారు. నాకు ఎప్పుడు ఆ మాట జ్ఞాపకం ఉంటుంటుంది. ఒక మనిషిని పడుకోబెట్టి రంపం పట్టుకుని కడుపుని కోసేశారనుకోండి, దాని బాధ తెలుస్తుంది. ఆయన బాధపడ్డాడు అనడానికి గుర్తుగా కడుపు మీద అడ్డంగా ఓ పెద్ద చార పడుతుంది. కానీ అన్న ఒక్క మాట కడుపుని రంపపు కోత కోసిన కన్నా ఎక్కువ బాధ పెట్టి మనసులో గుర్తుండిపోతుంది. ఇది కట్టి కుడిపేస్తుంది అవతల వాడిని. కాబట్టి నోరు ఉంది కదా అని వదరి మాట్లాడకూడదు. ఒక్క మాట మనిషిని బతికించేస్తుంది. సుందరకాండలో సీతమ్మ ఉన్న కష్టంలో ఆత్మహత్య చేసుకు చచ్చిపోతానన్న సీతమ్మ మళ్ళీ దేనివల్ల బతికింది? హనుమ మాటకు బతికింది అంతే. మాట బతికిస్తుంది, మాట చంపేస్తుంది. కాబట్టి ఆవిడ మాట
చనిపోతున్న వాళ్ళని అమృతంలో ముంచి పైకెత్తినట్టుంది అన్నారు నన్నయ్య గారు. ఏమిటో చెప్పండి, నేను తీరుస్తాను. అలా అన్నవాడు చాలండి, కష్టంలో వచ్చి ఆదుకున్నవాడు ఒక్కడు చాలు. కాబట్టి ఈ మాట ఆవిడ అనగానే కుంతితో బ్రాహ్మణుడు అన్నాడు, మనుజ భక్షుడిదియా తనకు అప్పనముగా ఒరుల వలని బాధ నొరయకుండా దీని కాచుచుండు ఈనాటి రాజును తలపడసుర నోర్వ బలిమిలేమి. మా ఊరికి ఒక ప్రారంధం వచ్చింది. దూరంగా యమునా నది ఉంది. ఆ యమునా నది తీరంలో బకాసురుడని ఒక రాక్షసుడు. ఆయన ఈ అగ్రహారం మీద పడి కనబడ్డ వాళ్ళందరినీ తినేవాడు. అప్పుడు ఈ అగ్రహారంలో ఉన్న వాళ్ళందరూ ఆ రాక్షసుడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆయన ఈ ఊరిని రక్షిస్తాడు. దేన్ని? ఎందుకో? విజయదశమి నాడు వేట వేసేసే గొర్రెపోతుని బాగా గడ్డిలో మీపినట్టు ఏకచక్రపురంలో ఉన్న వాళ్ళని ఎందుకు రక్షిస్తాడంటే, బండెడన్నం వండి, కూరలు, చక్కటి పిండి వంటలు, ఒక మనిషి, 2 దున్నపోతులు ఆ బండికి కట్టి పంపిస్తే బండిని వదిలేస్తాడు. అదో అదృష్టం. బహుశా బండి కర్రలతో పళ్ళు ఏమైనా గీక్కుంటాడో వాడు. మిగిలినటువంటి వాటిని అన్నింటినీ వాడు తింటాడు. ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క వంతు. నా ప్రారంధం కొద్దీ ఇవాళ మా ఇంటికి వంతు వచ్చింది. బండెడు అన్నం పంపడం ఇబ్బంది కాదు, ఏదో 2 దున్నపోతుల్ని సేకరించి కట్టడం ఇబ్బంది కాదు. నా ఇంటి నుంచి ఒక మనిషి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలని బాధపడుతున్నాను. మరి మీ ఊళ్ళో ఇలా ఇంటికొకళ్ళని రాక్షసుడు చంపేస్తుంటే మీ రాజుగారు ఏం చేస్తున్నారు? మా రాజుగారికి ఆ రాక్షసుడిని ఓడించేంత బలం లేక ఆయన చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన అన్నాడు, పోలంగా ధర్మశీలుండయి భూరి బలాధికుడైన దారుణీ పాలకు రక్షమున్బడసి భార్యను పుత్రులన దయుక్తితో ఓలిన మేలుగా బడసి ఉళ్ళనున్నది ఇట్లు కాని నాడేల గృహస్థ వృత్తి సుఖమేగి వనంబున ఉనికి కష్టమే. దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రభువు బలవంతుడై ఉపద్రవములు రాకుండా ప్రజల్ని రక్షించగలిగిన వాడైతే ఆ రాజ్యంలో ఉండాలి తప్ప, ఉండాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి, గృహస్థాశ్రమంలో ఉండాలి. ఆ ఊళ్ళో ఉండే ప్రభువు ఎవరినీ రక్షించలేని వాడైతే అలాంటి చోట పెళ్లి చేసుకుని ఉంటే మాత్రం సుఖమేమిటి? ఏ రోజు ఎవరిని ఎత్తుకుపోతారో ఏమైపోతుందో తెలియదు. కాబట్టి బలమైన రాజు లేకపోవడం వల్ల ఈ ప్రారంధం అంతా వచ్చింది. కాబట్టి ఒకరిని అనుకుని ప్రయోజనమే ఉంది. ఇప్పుడు జరగవలసిన కార్యం జరగవలసిందే, కాబట్టి నేను వెళ్ళవలసిందే అంటే కుంతీదేవంది, మీరు కంగారు పడకండి, మా అబ్బాయిని పంపిస్తాను. ఆయన హడిలిపోయాడు, ఉలిక్కి పడ్డాడు. ధర్మం అన్న మాటకు అర్థం అదండి. ఇప్పుడున్న రోజుల్లో అయితే చాలా థ్యాంక్స్ అండి అంటే ఆయన అలా అనలేదు. ఆయన అన్నాడు, అతిథి అయి వచ్చిన బ్రాహ్మణున్ జీవితార్థినై నాకు హితముగా రక్కసు వాత త్రోవ నీ నుట్లుడంబడుదు మతి నవమానింపంగ తాననిన విప్రు మరణంబు తలుచుటతి పాతకము పాతకములలో బ్రహ్మహత్యయ పెద్ద. ఆయన అన్నాడు, నా ఇంటికి అతిథిగా వచ్చారు మీరు, నా ఇంటికి అతిథిగా వచ్చి ఉన్నటువంటి బ్రాహ్మణులు మీరు. అటువంటి వాళ్ళని నేను ఎలా పంపించేస్తాను ఇక్కడి నుంచి? పంపించి రాక్షసుడికి ఆహారం అయిపోమ్మని చెప్పనా? మా ఇంట్లో ఉన్న బ్రాహ్మణుడు నా ప్రాణం కోసమని తన ప్రాణం వదిలేస్తే ఆ బ్రహ్మహత్యా పాతకం నన్ను చుట్టుకోదా? అంతకన్నా నీ చచ్చిపోవడం మంచిది తప్ప నేను ఇటువంటి పాతకాన్ని మాత్రం అంట కాగను. ధృతిశడి వేడెడు వాణిని అతిథిని అభ్యాగతుని భయస్థుని శరణాగతు చంపంగ ఒడబడు దుర్మతి ఇహముం పరముం కలది మతి పరికింపన్. శాస్త్రం ధృతిశడి వేడెడు వాణిని, ధైర్యం పోయి అయ్యా నన్ను ఏం చేయకండి నన్ను ఏం చేయకండి అని వేడుకుంటున్న వాడిని చంపకూడదు. అతిథిని చంపకూడదు. అతిథి అని ఎవరినంటారంటే మరునాడు సూర్యోదయానికి తిథి మారుతుంది ఎప్పుడును. మనకి దైవ కార్యానికి ఏమిటంటే సూర్యోదయానికి ఉన్న తిథి. ఒక తిథి వరకే ఉండేవాడిని అతిథి అంటారు. అంటే మళ్ళీ తిథికి ఆయన ఉండడం. విధి నాడు వచ్చాడు అనుకోండి, తది నాడు వెళ్ళిపోతాడు. ఆయన అతిథి అంటారు. అంతేగాని వచ్చి 5 ఏళ్ళు ఉన్నవాడిని అతిథి అనరు. కాబట్టి అతిథిని చంపకూడదు. అభ్యాగతుని అంటే భోజనం ఇలా పెట్టుకుని కూర్చుందాం అనుకున్నాడు అనుకోండి, ఇంకా మనం భోజనానికి కూర్చుందాం అనుకున్నప్పుడు వచ్చాడు అనుకోండి, ఆయనకి ఏదైనా పెట్టకుండా తను తినకూడదు. ఆయన భోజనం చేస్తున్నాడు అని తెలిసిందనుకోండి, ఆయన్ని లేపే ప్రయత్నం అసలు చేయకూడదు. 2 పెద్ద దోషాలే. ఎందుచేతనంటే ఆయన భోజనం చేస్తూ ఆయన్ని మాట్లాడేటట్టు చేయకూడదు. 2, ఆయన భోజనానికి కూర్చునే ముందు ఎవరైనా వస్తే అయ్యా రండి భోజనానికి అనాలి. ఒకవేళ ఆయన భోజనం చేసి వచ్చానండి అన్నాడు అనుకోండి, అయితే మీరు కూర్చోండి నేను తింటాను అనకూడదు.
ఓ యాపిల్ పండు ఇచ్చి మీరు తింటుండండి అని వస్తానన్నాడు. తప్ప తినేయడానికి వెళ్ళిపోకూడదు. ఆయనని అభ్యాగతి అంటారు. కాబట్టి భోజన సమయానికి వచ్చిన వాడిని భయస్థుని, భయం పొంది ఉన్నవాణ్ణి, శరణాగతు, అన్ని ఉపాయములను విడిచిపెట్టి నీవే ఉపాయమని నమ్మి నీ దగ్గర పడిపోయిన వాణ్ణి, ఏ దుర్మతి కూడా చంపకూడదు. చంపితే వాడికి ఇహము పరము రెండు ఉండవు. ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఇహము పరము లేకుండా చేస్తారు. కాబట్టి నేను అటువంటి తప్పు పని చేయకూడదు. కాబట్టి అమ్మ నీ కొడుకుని పంపవలదు అంటే ఆవిడంది, నా కొడుక్కి పెద్ద మంత్రసిద్ధి ఉంది, మీరు భయపడక్కర్లేదు. నా కొడుకు పూర్వం ఎందరో రాక్షసుల్ని చంపాడు. ఈ రాక్షసుడు పెద్ద లెక్క కాదు, చాలా అవలీలగా చంపేస్తాడు. కాబట్టి బండెడు అన్నం, ఆ పిండి వంటలు ఇవన్నీ సిద్ధం చేయించండి. నాకు 5 కొడుకులు ఉన్నారు. పైగా 5 కొడుకులు కాదు, 100 కొడుకులు ఉన్న తల్లికి కొడుకులు ఎక్కువ, పక్క తల్లికి తక్కువ అన్న లెక్క ఉండదు. నా కొడుకు బలవంతుడు కాబట్టి నా కొడుకుని పంపుతాను. అయిపోయింది. ఆయన ఒప్పుకున్నాడు. గబగబా అందరూ కలిసి ఆ పిండి వంటలు అన్నం అన్నీ బండికి ఎక్కిస్తున్నారు. ఈలోగా భీమసేనుడు తనలో తానే సంతోషపడిపోయి తిరుగుతున్నాడు ఇంట్లో. ధర్మరాజు గారు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు భిక్షాన్నం పట్టుకుని వచ్చారు. ధర్మరాజు గారిని చూసేటప్పటికి మాత్రం వెంటనే చాలా ఒబ్బిడిగా నించుంటాడు. ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నాడు ఇవాళ అని తల్లి వంక చూసి అన్నాడు, నరనుత కీర్తి ఈ అనిలనందనుడెవ్వరితోడనేని భీకర సమరంబు చేయి సమకట్టిన ఎట్లు మహానురాగ నిర్భరముననున్నవాడు. ఇతని భావము చూడగా వేరు, వీని సుస్థిరబలు మీరు పంచితిరో చెచ్చెర తాన ఉపక్రమించనో. అమ్మ నాకు చెప్పండి అన్నాడు. అమ్మ ఏమిటి భీముడిని చూస్తుంటే ఈ ఆనందం, ఈ ఈలలు, ఈ పాటలు, ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఎవరి మీద యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్టుగా నాకు అనిపి. యుద్ధం అంటే అంత సంతోషం ఆయనకి, ఏదో యుద్ధానికి ఎడుతున్నట్టుందమ్మా. ఈయన తన మానాన తానే ఎవరి మీద యుద్ధానికి బయలుదేరాడా, మీరు వెళ్ళమన్నారా, ఎందుకు ఎడుతున్నాడు యుద్ధానికి అని అడిగాడు. అడిగితే ఆవిడంది, ఏమీ లేదయా, ఈ ఊరి చివర బకాసురుడు ఉన్నట్ట, ఇలా ఏదో నియమం ఉందిట, పాపం మనకి ఆతిథ్యం ఇచ్చిన బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు, అందుకని వీడిని పంపిస్తానన్నాడు. ధర్మరాజు గారి ప్రేమ ఎటువంటిదో తెలుసా అండి? ప్రేమ శంకని తెస్తుంది. ఎప్పుడూ కూడా లక్షణం ఏమిటో తెలుసా అండి? ఎక్కడ ప్రేమ జటిలమో అక్కడ శంక ఎక్కువ. అందుకే మీరు చూడండి, తండ్రి ఎవరితోనో మాట్లాడుతూ కూర్చుంటాడు, పిల్లాడు వచ్చాడో లేదో ఆయన పట్టింపుడదు. 7ంటికి వచ్చేయాలి వాడు ప్రైవేట్ నుంచి, 8 అయిపోయింది, 8:30 అయిపోయింది, ఈయనేమో కబుర్లలో ఉన్నాడు. ఆవిడ కాసేపు ఆగి, ఏమండి ఒక్కసారి అంటూ, ఏమిటి అని లోపలికి వస్తాడు. ఏమిటో వీడు ఇంకా రాలేదు, ఏం అవ్వలేదు కదా అంటుంది తప్ప వీడు మార్గమధ్యంలో పడి కాలు చెయ్యి విరిగిపోలేదు కదా అందం. ఆలస్యం అయితే శంక తల్లికి. ఈ శంకకి కారణం ఏమిటో తెలుసా అండి? పొంగి పొరలిన ప్రేమ. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శంక ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రేమ ధర్మరాజు గారిది. అమ్మా, ఎంత పక్కింటి వాళ్ళ అబ్బాయిని రక్షించడానికైతే మాత్రం భీముణ్ణి పంపించేస్తావా? మహానుభావుడమ్మా, ఇంతమందిని మనని రక్షించాడమ్మా, లాక్షాగృహ దానంలో సొరంగంలో తీసుకొచ్చాడమ్మా, అలాంటి వాడిని చూస్తూ చూస్తూ రాక్షసుడి నోట్లోకి ఎందుకు తోసావమ్మా అన్నాడు. అంటే ఆవిడంది, నాన్న నాకు మాత్రం తెలియదా, వీడు రాక్షసుడి నోట్లోకి వెళ్ళడం కాదు, ఆ రాక్షసుడి నోరు ఇహ మళ్ళీ తెరవకుండా చేసి వస్తాడు. నాకు తెలుసు వాడి బలం. నీకు ఎలా తెలుసమ్మా అంటావేమో, వీడిని 10వ రోజున ఎత్తుకుని ఉన్నప్పుడు పులి మీదకి దూకితే మీ నాన్న బాణాలు వేస్తే నేను కంగారులో కింద పడేస్తే వీడు నా ఒళ్ళు ఉంచి 10వ రోజు పిల్లాడు కింద పడితే వీడు పడ్డ శిలలు గుండైపోయాయి. వీడికి మాత్రం ఏం అవ్వలేదు, వీడు నవ్వుతూ నవ్వుతూ ఆడుకుంటున్నాడు. వీడు 10వ రోజంతా బలం ఉన్నవాడు, ఇప్పటికి ఎంత బలం ఉన్నవాడు, వీడికి బకాసురుడో లెక్క. అందుకని వీడిని పంపిస్తున్నాను. ఇప్పుడు వీడు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఒక బ్రాహ్మణుడికి కాదు ఉపకారం, అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలన్నీ సేద తీరుతాయి. బ్రాహ్మణులకి శక్తి ఏమిటి? వాళ్ళు ఈశ్వరుణ్ణి నమ్ముకుని చేసిన తపస్సే, వాళ్ళు చేసిన వేదాధ్యయనమే, వాళ్ళు చేసిన ధ్యానమే. కాబట్టి వాళ్ళ నోటి వెంట ఏమంటారంటే ఆయుష్మాన్ భవ అంటారు. వాళ్ళ నోటి వెంట ఏమంటారంటే సకలైశ్వర్య సిద్ధిరస్తు అంటారు. అదే మీకు దేశమునందు కాలమునందు ఐశ్వర్య రూపంలో కలిసి వస్తుందిరా. అందుకని ఆశీర్వచనం కోసం ఈ పని చేస్తున్నా. బ్రాహ్మణానుగ్రహము కొరకు జననుత బ్రాహ్మణ కార్యము సన చేసిన బ్రాహ్మణ ప్రసాదంబున నీకును నీ తమ్ములకును అగు అనవరత శ్రీ సుఖాయు ఐశ్వర్యంబుల్. అనవరతమైనటువంటి శ్రీ సుఖము, ఐశ్వర్యము, ఆయుర్దాయము అన్నీ కలుగుతాయి.
వీళ్ళందరూ ఆశీర్వచనం చేస్తారు రేపు పొద్దున్న. ఎందుకంటే ఒకడికి తీరిన ఆపద కాదు, ఏకచక్రపురంలో ఉన్న బ్రాహ్మణులందరూ రక్షింపబడతారు, అందుకు పంపుతున్నాను నాన్న అంది. అంటే సరేనన్నారు. ఆ బ్రాహ్మణుడు వచ్చాడు, బాబు బండి కట్టేశాం బయలుదేరుతావా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఏమండి తినకపోతే నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే ఆకలి. నిన్న రాత్రి నిద్రపోలేదు, ఎందుకో తెలుసా? నిన్న పగటి పూట బాగా అన్నం తినలేదు. పాపం ఎప్పుడు తెచ్చిన భిక్షాన్నంలో సగమే కదూ, నాకు కడుపు నిండా అన్నం పెట్టండి, ఆకలి తీరగానే పెడతాను. అదెంత పని బాబు అన్నారు. బోల్డంత అన్నం, బోల్డన్ని పిండి వంటలు అన్నీ తెచ్చారు. కానీ బాగుండదు కదూ, మరీ ఓహో తినేసి ఇంకా తిండి ఇంకా తిండి అంటే వీడేడు బకాసుడి కన్నా వీడోళ్ళు తయారయ్యాడు అనుకుంటారేమోనని ఏదో సరిపెట్టుకున్నాడు పాపం. అలా బాగుండదని సరిపెట్టుకుని బండి ఎక్కాడు. కానీ ఆయన దృష్టి అంతా ఎదరొచ్చే బకాసుడి కన్నా ఈ బండి మీదే ఉంది. ఆయన దాన్ని తీసుకెళ్ళి ఆ యమునా నది తీరంలో ఆపి, వాడు ముందు వచ్చి చచ్చి తర్వాత అయినా నేను తినేదేగా, వాడు తినేదేం లేదు ఇందులో, నేను వాడిని తిననిస్తే నేను ఎందుకు, ఇంకా ఎలాగో నేను చంపేసేదే. తిక్కుమాలను కూడా చంపేసిన తర్వాత ఆ నెత్తురు అవన్నీ మీద పడతాయి, అప్పుడు వెళ్ళాలి, స్నానం చేయాలి, దుమ్ము దులుపుకోవాలి, రావాలి. ఈలోగా ఏ కేకో వాళ్తుంది బొత్తిగా, అలా ఎలా తింటాను, ముందు నేను తినేస్తే గొడవ వదిలిపో పని అయిపోతుంది, అక్కడికి శుద్ధాన్నం తినేసినట్టు ఉంటుంది. కాబట్టి ఆయనే బండి ఎక్కేసి తినేస్తున్నాడు. ఈయన ఏమిటి వేళ దాటిపోయింది, ఇంకా క్యారేజీ తెప్పించుకునే వాళ్ళు ఉంటారు చూడండి, అలా ఆయన ఏమిటి ఇంకా రాడేమిటి ఏకచక్రపురం వాళ్ళకి ఒళ్ళు బలిసిపోయింది, ఇప్పటికీ రాలేదు అని చెప్పి ఆయన ఓహో బాధపడిపోతున్నాడు. ఈయన శుభ్రంగా బ్రాహ్మణులు పెట్టినవన్నీ తినేశాడు, ఇక్కడికి వచ్చాడు, ఈ బండిలో ఉన్నవన్నీ తింటున్నాడు. ఆయన ఆ గుహలోంచి బయటికి వచ్చి చూసేటప్పటికి యమునా తీరంలో బండి మీద కూర్చొని చక్కగా అన్నీ తినేస్తున్న భీముడు కనబడ్డాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది, వీడేమిట్రా పెట్టకపోగా వీడే తినేస్తున్నాడు ఏమిటి మనవన్నీనని. చనుదించి ముందట శకటంబుపై నుండి యోడక కుడుచుచునున్న భీము దవ్వుల చూచి నిత్యము నాకు నియమించి కొనివచ్చు కూడేల కుడిచెదీవు కడు క్రొవ్వి ఏకచక్రంబున వారలకేనింత ఎల్లిదమేలయైతి అని డాయవచ్చి ఎయ్య నిలనందును వీపు పిడికిట పొడిచిన బెదరక కసురు వలను సూడకొండు వగవక ఎప్పటి ఎట్లు కుడుచుచున్న అలిగి బకుడు వీని బాగు సూడ వేరంచుడాసిన తరువు బెరికి కొనుచు దాంకుదంచే. గబగబా వెళ్ళి, ఎరా ఏకచక్రపురంలో ఉండేటటువంటి వాళ్ళకి బాగా ఒళ్ళు కొవ్వు పట్టింది, నాకు వేళ పట్టున తినడానికి కావలసినది పంపించడం మానేసి నువ్వు తీసుకొచ్చి యమునా తీరంలో బండి పెట్టేసి నువ్వు తినేస్తున్నావా, ఏంట్రా నీ ఉద్ధతి అని ఆయన ఆ వచ్చినటువంటి బకాసురుడు చేతి పిడికిలితో ఒక్క పోటు పొడిచాడు ఆ భీమసేనుడి యొక్క డొక్కలో. ఇంత పెద్ద రాక్షసుడు డొక్కలో పోటు పొడిస్తే కనీసం ఇలా వెనక్కి తిరిగి కూడా చూడకుండా ఉండు ముందు తిన్నవయా అన్నట్లుగా ఆయన తింటున్నాడు. ఆయన చూసి ఇదేమిట్రా ఇంత పిడికిలి పోటు పొడిస్తే కోపంతో వీడు కనీసం వెనక్కి తిరిగి చూడలేదు, వీడికి పిడికిడి పోట్లు వీడినో చెట్టుతో కొడతానని వెనక్కెళ్ళో పెద్ద చెట్టు పీకి తీసుకొచ్చాడు. సరే యుద్ధం ప్రారంభమైంది, ఇద్దరు చెట్లతో కొట్టుకున్నారు, మళ్ళా యుద్ధం చేశారు. నన్నయ్య గారు మహానుభావుడు, ఈశ్వరానుగ్రహం, తాను ఎన్ని మల్ల యుద్ధాలో చేసినట్టుగా రచన చేసేశారంతే. ఆ కాళ్ళని కాళ్ళతో తొక్కి పట్టారు, కింద పారేశారు, ఆ మీద ఎక్కి తొక్కాడు, గుండెల మీద గుద్దాడు, ఆ బకాసురుడు నెత్తురు కెక్కాడు, చిట్ట చివరి వారి వెన్ను విరిచేశాడు, గిరగిరా తిప్పాడు, అవతల పారేశాడు. ఆ బకాసురుడి శవం అక్కడ పడిపోయింది. ఆ బకాసురుడు పడిపోయి చచ్చిపోగానే బకాసురుడి యొక్క బంధువులందరూ గబగబా వచ్చారు రాక్షసులు. వాళ్ళు భీముడిని చూసి హడిలిపోయారు. భీముడు అన్నాడు, మీరు ఉండండి, నేనేమన్నాం, ఇక నుంచి మీరు ఎప్పుడైనా నరమాంసం తిన్నారో వీడి వెనకాలే మీరు వెళ్ళిపోతారు. వాళ్ళందరూ ఒట్టు పెట్టారు, మహాప్రభో ఇంకా మేమందరం కూడా అడవిలో తిరిగేవి తింటాం తప్ప ఎప్పుడూ ఏకచక్రపురంలోకి రావడం కానీ నరమాంసం తినడం కానీ మా జన్మాంతరంలో మేము చెయ్యం, కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టాను. ఆ రాక్షసుల్ని విడిచిపెట్టేసి మళ్ళీ పాపం వాళ్ళందరూ వచ్చి ఏం చూస్తారు, ఈ శవాన్ని దీన్నే తీసుకుపోతే వాళ్ళు చూస్తారని చెప్పి ఈడుచుకుంటూ లాక్కొచ్చేసి ఆ అగ్రహార ద్వారం ముందు బారేసేసి బ్రాహ్మణులందరినీ పిలిచి, ఇదిగో మీకు పీడ వదిలిపోయింది, ఇక గొడవలేదు, చంపేశాను బకాసురుణ్ణి, చూడండి అన్నాడు. వాళ్ళందరూ వచ్చారు, చూసి వీడొక మంత్రసిద్ధుడగు విప్రుడు, అసాధ్యబలున్ బకాసురున్ నేడని చంపెనెట్టే ఇతనించని చూతమా అంచు జెచ్చెరం పోడిగా వేత్రకీయమున భూసురులాదిగ వచ్చి చూచి రవ్వాడి మగంటిమిన్ వెలయువాని వృకోదరు నెల్లవారలు. ఏమి మంత్రసిద్ధి కలిగిన బ్రాహ్మణుడురా, మంత్రసిద్ధి ఉంది, భుజబలం ఉంది,
అసాధారణం. ఇలాంటి బ్రాహ్మణుణ్ణి మనం చూడలేదు. రండి వెళ్ళి చూద్దాం. ఆయన అనుకున్నాడు బకాసురుడి శవం చూడ్డానికి వస్తాడనుకున్నాడు. వీళ్ళు ఇలాంటి బ్రాహ్మణుణ్ణి చూడాలని వీళ్ళు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి కుంతీదేవి ఎలా కోరుకుందో అలాగే వాళ్ళందరికీ ఆశీర్వచనం చేశారు. చక్కగా అందరూ సంతోషంగా అమ్మయ్య బకాసురుడు మరణించారని పొంగిపోతున్నారు. పాండవులందరూ ఎంతో ఆనందంగా ఇంట్లో ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి కొంతకాలం ఏకచక్రపురంలో ఉండండి, నేను వస్తానని కదు చెప్పాడు వ్యాసుడు. నేను వచ్చి చెప్తానన్నాడంటే ఇక్కడ బకాసుర సంహారం అయ్యేంత వరకు రాడు వ్యాసుడు. ఆ ఏకచక్రపురంలో ఉండే బ్రాహ్మణులు రక్షింపబడడం కోసమని భీమసేనుడు అక్కడికి చేరాలి. అందుకని ఆ ప్రణాళిక ప్రకారం ఇంకా రాలేదు. ఇంకా కొంతకాలంలో మనం ఈ ఏకచక్రపురం నుంచి బయలుదేరుదాం, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనుకుంటూ ఉండగా ఒకరోజు ఆ ఇంటికి అతిథిగా, ఆ బ్రాహ్మణుడి ఇంటికి అతిథిగా వేరొక బ్రాహ్మణుడు వచ్చాడు. కుంతీదేవి పాండవులు వెళ్ళి అడిగారు, అయ్యా మీరు బ్రాహ్మణుడు ఊర్లన్నీ తిరుగుతుంటారు, ఎక్కడ ఏ వింతలు ఉన్నాయో మాకు చెప్పండి. వింతలలోకెల్లా వింత ఒకటి ఉంది లోకంలో. పాంచాల మహారాజు గారు ద్రుపదుడికి యజ్ఞంలోంచి నవయవ్వనంలో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆవిడ సాక్షాత్ లక్ష్మి. ఆమె ద్రౌపదీదేవి, కృష్ణ అని పిలుస్తారు. ఆ యజ్ఞగుండంలోంచే ఒక పిల్లవాడు పుట్టాడు, వాడిని దృష్టద్యుమ్నుడు అని పిలుస్తారు. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అదిగో ఆ యజ్ఞగుండంలోంచి పుట్టిన అయోనిజయ అయిన కూతురుందే, ఆ ద్రౌపదీదేవికి ఆ కృష్ణకి స్వయంవరం ప్రకటించాడు పాంచాల మహారాజు. ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంది అన్నారు. ఆయన వెంటనే పాండవులు అన్నారు, ఏం ఆశ్చర్యం, మనుష్యులకు పుట్టకుండా అయోనిజగా అగ్నిగుండంలోంచి యవ్వనంలో ఉన్న ఆడపిల్ల పుట్టిందా? ఎంతటి కారణజన్మురాలు, ఇంతటి కారణజన్మురాలు ద్రుపద మహారాజు గారికి కూతురుగా అలా ఎలా యజ్ఞగుండంలోంచి పుట్టిందో, దానికి కారణం ఏమిటో, ఇందువల్ల ద్రుపదుడు ఆ పిల్లకి తండ్రి అయ్యాడో మాకు తెలియచేయవలసింది అన్నాడు. మీకు ఈ కథంతా చెప్తాను కూర్చోండి అని చెప్పి, చీకటి పడిపోతోంది కదా అందుకని చెప్తాను సావధానంగా అని ఆ బ్రాహ్మణుడు తాను చేసుకోవలసినటువంటి క్రియాకలాపం కొరకు తాను కొద్ది వ్యవధానం తీసుకుని రేపు సాయంకాలం 6:30 చెప్తాడు. కాబట్టి రేపు మీరు విందురుగా. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షస్యస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మహాభారతం ధర్మ ప్రబోధకము అని నేను మీతో రోజు మనవి చేస్తున్నాను. ఎవరు ఊర్మితో ధర్మమును పట్టుకున్నారో అటువంటి వారికి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అన్నిటికన్నా చిత్రమైన విషయం ఏమిటంటే ధర్మాన్ని పట్టుకోవాలనుకున్న వాడికే చాలా ఓర్పు ఉండాలి. ఓర్పు లేనివాడు అధర్మం వైపుకు వెళ్ళిపోతాడు. దానికి పెద్ద సిద్ధాంతమేమి ఉండదు. కానీ ధర్మాన్ని పట్టుకోవాలి అనుకున్నవాడు మాత్రం ఖచ్చితంగా సహనాన్ని పొంది ఉండాలి. ఎందుకంటే ధర్మము ఉత్తర క్షణ ప్రయోజనమును మీకు కల్పించదు. ఇప్పుడు ఈ క్షణంలో ఇలా ధర్మాన్ని పట్టుకుంటే ఇలా ఫలితం వచ్చేస్తుంది అని ఉండదు. కానీ మీరు అలా ధర్మాన్ని పట్టుకుని ఉంటే మీకు వచ్చేటటువంటి ఫలితము శాశ్వతమైనదై ఉంటుంది. అధర్మాన్ని పట్టుకుంటే వచ్చేటటువంటి ఫలితము అప్పటికప్పుడు మిమ్మల్ని ఉపశాంతికి గురి చేసినట్లుంటుంది, కానీ శాశ్వతమైనటువంటి దుఃఖం వైపుకి తోసేస్తుంది. ఎంత శాశ్వతమైన దుఃఖం వైపు కెడతాడంటే, నిన్న ధర్మరాజు గారు అన్నాడే, ఇక్కడ ఈ జన్మలో ఈ శరీరంతో కొన్నిటిని అనుభవించి విడిచిపెట్టేసి ఉత్తర జన్మలలో అనుభవించడానికి కావలసినంత దుఃఖానికి హేతువైన పాపాన్ని, సహనాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని విడిచిపెట్టినటువంటి కారణం చేత జీవుడు పట్టికెడతాడు. మహానుభావులైనటువంటి పాండవులు అంత కష్టంలో కూడా బ్రాహ్మణ వేషాల్లో ఏకచక్రపుర అగ్రహారంలో వాళ్ళు భిక్షాటన చేసి ధర్మమునకు కట్టుబడి అలా నిలబడ్డారు తప్ప వాళ్ళు ఏ క్షణంలోనూ కూడా ఓర్మిని కోల్పోయి తొందరపడి కౌరవుల మీద దండయాత్ర చేసే ప్రయత్నం మాత్రం వాళ్ళు చేయలేదు. ఇది ఇలా జరుగుతుండగా వాళ్ళు ఏకచక్రపురాగ్రహారంలో ఉండి బకాసురుణ్ణి వధించినటువంటి పిదప ఆ ఇంటికి, వాళ్ళు ఉంటున్న ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఒక ఆయన, మీరు చూసిన వింతలు విశేషాలు ఏమిటి అని కుంతీదేవి పాండవులు ప్రశ్న వేస్తే, అసలు ఉండవలసిన వింతంతా అదిగో ఆ ద్రుపద మహారాజు గారి పరిపాలన చేస్తున్నటువంటి పాంచాల దేశంలోనూ రాజధాని అయిన కాంపిల్య నగరంలోనూ ఉంది. అయోనిజ అయినటువంటి ఆడపిల్ల పుట్టింది. ఆమె అయోనిజ అయినటువంటి కారణంగా పుట్టినటువంటి ఆడపిల్ల ఒక ఎత్తు అయితే, అదే అగ్నిగుండంలోంచి సంభవించినటువంటి పురుషుడు ఒక ఎత్తు. ఈ ఇద్దరిని ద్రుపద మహారాజు గారు తపస్సు చేసి కన్నాడు. అంటే సహజంగా పాండవులు ఒక ప్రశ్న వేశారు, అయోనిజ అయితే తండ్రి ఎలా అయ్యాడు? అసలు ద్రౌపదీదేవి జీవితానికి సంబంధించినటువంటి పెద్ద ప్రశ్న ఇక్కడ పాండవులు వేశారు. ఆమె అయోనిజ అంటే అసలు స్త్రీ సంబంధం లేదు ఆవిడికి. ఆవిడ ఒక స్త్రీకి పుట్టినది కాదు. ఒక స్త్రీకి పుట్టినది కాదు కాబట్టి తన భార్య వలన జన్మించినది కాదు ద్రుపదుడికి. తన భార్య వలన జన్మించని దానికి తాను ఎలా తండ్రి అయ్యాడు? ఆమె ద్రుపదుడికి దొరికిందా? ఆమె ద్రుపదుడికి కూతురుగా ఉండాలని తనంత తానుగా కోరి వచ్చిందా? ఏ కారణం చేత తండ్రి అయ్యాడు? సరే, ఒక ఆడపిల్లకి తండ్రి అయ్యాడు, బాగుంది. అలా అయోనిజుడైనటువంటి కుమారుడికి కూడా తండ్రి ఎలా అయ్యాడు? ఏకకాలంలో ఇద్దరు పిల్లలు అలా ఎలా పుట్టారు ద్రుపదుడికి? మాకు ఈ అనుమానం ఒకసారి తీర్చండి అని అడిగారు. అడిగితే ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఒక మాట చెప్పాడు. వీళ్ళు పాండవులు అన్న విషయం బ్రాహ్మణుడికి తెలియదుగా, వాళ్ళు కూడా బ్రాహ్మణ కుమారులు అనుకుంటున్నారు అనుకుని ఆయన అన్నాడు, గతంలో భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు ద్రోణాచార్యుడు అని ఒక ఆయన ఉండేవారు. అదే భరద్వాజుని ఆశ్రమంలో, అదే భరద్వాజుడి దగ్గర, అదే భరద్వాజుని కుమారుడైన ద్రోణాచార్యుల వారితో కలిసి ద్రుపదుడు కూడా విద్యాభ్యాసం చేశాడు. తర్వాతి కాలంలో ద్రోణాచార్యుల వారు అగ్నివేశునికి శుశ్రూష చేసి అగ్నివేశుల నుండి కొంత విద్యని సంపాదించారు. వీళ్ళిద్దరూ కలిసి భరద్వాజుడి దగ్గర విద్య నేర్చుకునేటటువంటి రోజులలో ద్రుపదుడు స్నేహితుడైన ద్రోణుడితో ఒక మాట అన్నాడు, మా నాన్నగారి తర్వాత నేను రాజవుతాను, నీకేదైనా ఆపదొస్తే నా దగ్గరికి వచ్చి నువ్వు సహాయమును అపేక్షించవచ్చు అని. తదనంతర కాలంలో ఆ వృషతుడు అనబడేటటువంటి రాజు ద్రుపదుని యొక్క తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ద్రుపదుడు రాజు అయ్యాడు.
ద్రోణుడు కృపాచార్యుల వారి చెల్లెలైన కృపిని వివాహం చేసుకుని అశ్వత్థామ అన్న కొడుకుని కన్నాడు. దరిద్రం అనుభవిస్తూ పిల్లవాడికి పాలు కూడా పట్టలేనటువంటి దుస్థితిలో స్నేహితుణ్ణి అపేక్షిద్దాం సహాయం అని చెప్పి బయలుదేరి ఆ పాంచాల దేశానికి వెళ్ళి ద్రుపదుణ్ణి కలుసుకున్నాడు. ఆ ద్రుపదుడు ద్రోణుణ్ణి అవమానించాడు. ఇదంతా మీరు విన్న ఘట్టమే. అవమానించి పంపేశాడు. దరిద్ర బ్రాహ్మణుడికి ఐశ్వర్యవంతుడైన రాజుకి స్నేహమా అని. అలా వెళ్ళిపోయినటువంటి ద్రోణుడు హస్తినాపురానికి వెళ్ళి నూతిలో పడిపోయినటువంటి బంతిని పైకి తీయడంలో తనకున్నటువంటి విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించిన కారణం చేత భీష్మాచార్యుల వారి యొక్క దృష్టిని ఆకర్షించి ఆయన చేత నియామకాన్ని పొంది పాండుకుమారులకు ధృతరాష్ట్ర కుమారులకు కూడా విద్యాభ్యాసం చేయిస్తూ భారతదేశంలోనే అనలేని ప్రఖ్యాతి వహించి ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా వచ్చి ఆయన దగ్గర విలువిద్య నేర్చుకునేటంతటి గొప్ప గురువుగా కీర్తికెక్కాడు. అటువంటి ద్రోణుడు పాండవులకు కౌరవులకు పాఠాలు చెప్పడం పూర్తయిన తర్వాత గురుదక్షిణ అడిగాడు. ఏం కావాలి అని అడిగితే ద్రుపదుణ్ణి బంధించాలన్నాడు. పాండుకుమారులలో అత్యంత ప్రముఖుడైనటువంటి అర్జునుడు తనకున్నటువంటి విలువిద్య శక్తి చేత ద్రుపదుణ్ణి ఓడించి రథచక్రానికి కట్టి తీసుకొచ్చి ద్రోణాచార్యుల వారి ముందు నించోబెట్టాడు. తనని పరిహసించినటువంటి ద్రుపదుణ్ణి ద్రోణుడు కూడా పరిహసించి విడిచిపెట్టాడు. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేకపోయాడు. నన్నయ్య గారు అక్కడ ఒక మాట చెప్పారు, బ్రాహ్మణుడి కోపం గడ్డి మంట, ఎంతోసేపు ఉండదు. కానీ క్షత్రియుడి కోపం అలా లేదక్కడ. అతను కడుపులో పెట్టుకున్నాడు. ఒక బ్రాహ్మణుడు ద్రోణాచార్యుల వారు. ఆ బ్రాహ్మణ తేజస్సు ముందు క్షత్రియ తేజస్సు నిలబడలేకపోయింది. ఆయన కాదు ఖడ్గం పట్టుకుని నిలబడినవాడు. ద్రుపదుడే చెప్పుకున్నాడు ఒక చోట, నిజంగా ద్రోణుడే తన ఖడ్గాన్ని బయటికి తీసి నిలబడితే లోకమంతా ఎదురు నిలబడినా నిలబడలేదు. తాను పాఠం చెప్పిన శిష్యుడితో నన్ను ఓడించాడు. అంతటి తేజస్సు కలిగినటువంటి ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి. అటువంటి ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి అంటే అది మళ్ళీ వేరొక బ్రాహ్మణుని యొక్క తేజస్సు చేతనే సంభవం అవుతుంది. మరొక బ్రాహ్మణుడు అంతటి తేజస్సంపన్నుడు, అంతటి తపోనిష్టా గరిష్ఠుడైనటువంటి వాడు ఆ కామ్యము తీరడానికి అనువైనటువంటి ఈశ్వర సంబంధమైన క్రతువు చేయించి ఆ భక్తితో కూడిన కర్మచేత తృప్తి పొందిన ఈశ్వరుడి యొక్క అనుగ్రహంగా ద్రోణుణ్ణి సంహరించగలిగినటువంటి కొడుకుని ద్రుపదుడికి అప్పచెప్పాలి. 2, అదే సమయంలో ద్రుపదుని యొక్క కోరిక ఏమిటంటే ఆయన చిన్నపిల్లవాడైనటువంటి అర్జునుడి యొక్క విలువిద్య ఆ శక్తిని చూసి, ఇంత గొప్ప పిల్లవాడు, ఈ పిల్లవాడు నాకు అల్లుడైతే బాగుండు. కొడుకు అయ్యే అవకాశం లేదుగా ఇహ, పాండురాజు గారి కొడుకు. కాబట్టి ఇప్పుడు తనకి కొడుకు కావాలి అంటే అల్లుడు పుత్రపంచకంలో ఒకడు. కాబట్టి ఇతన్ని అల్లుణ్ణి చేసుకోవాలి. ఇతన్ని అల్లుణ్ణి చేసుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు. ఇతనికి భార్యగా ఉండడానికి యోగ్యమైనటువంటి ఆడపిల్ల కావాలి. కాబట్టి అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు, ద్రోణుణ్ణి చంపగలిగిన కొడుకు నాకు కావాలని రాజ్యాన్ని విడిచిపెట్టి గంగా తీరానికి వెళ్ళి బ్రాహ్మణుల్ని సేవిస్తూ ఉండిపోయాడు. అది కడుపులో పగ, పైకి బ్రాహ్మణ సేవ. దేని కొరకు అంటే ఆయనకు ఒక విషయం బాగా అర్థమైంది. ఆ తేజస్సుని పడగొట్టాలంటే మళ్ళీ ఇటువంటి తేజస్సే ఉపయోగపడాలి తప్ప క్షాత్రముతో పరాక్రమంతో కత్తిపట్టి కాని విల్లుపట్టి కాని ద్రోణుణ్ణి పడగొట్టగలిగినటువంటి వీరుడు ఈ భూమండలం మీద లేడు. అంటే ఆయన విలువిద్యా పరాక్రమం ఎటువంటిదో, ఆయన శిష్యులకు నేర్పిన విద్య ఎటువంటిదో మీరు ఆలోచించవచ్చు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అటువంటి కొడుకు ఒకడు రావాలి ఈ భూమండలం మీదకి అంటే అంత తేజోవంతుడు, పుట్టుకతోనే అంత శక్తి కలిగిన వాడు కావాలి. కావాలి అంటే అది మళ్ళీ వేరొక బ్రాహ్మణుడు మాత్రమే అటువంటి క్రతువు చేయించగలగాలి. కాబట్టి ఆయన బ్రాహ్మణుల్ని సేవిస్తూ తిరుగుతున్నాడు. ఈ తిరిగేటటువంటి ప్రక్రియలో ఆయన ఆ గంగా తీరంలో వానప్రస్థ ఆశ్రమంలో ఉండి యాజ ఉపయాజులనబడేటటువంటి ఒక సోదరుల జంటని చూశాడు. ఆ యాజ ఉపయాజులిద్దరూ కూడా కాశ్యప గోత్రానికి చెందినటువంటి వారు. ఇద్దరూ వానప్రస్థంలో ఉన్నారు. అన్నగారంటే పెద్దవాడు, తమ్ముడంటే చిన్నవాడు. చాలా కాలం
చిన్నవాడైనటువంటి ఉపయాజుణ్ణి సేవించాడు ఆ ద్రుపదుడు. కారణం ఏమంటే అన్నగారి కన్నా ఈయన తేజోవంతుడిగా కనపడ్డాడు. ఈయన వల్ల కోరిక తీరుతుందని చాలా కాలం సేవించినటువంటి కారణం చేత ఆయన దగ్గర కించిత్ స్వాతంత్ర్యం ఏర్పడింది. ఆ స్వాతంత్ర్యం ఏర్పడిన కారణం చేత ఒక రోజు నా ఉపయాజులను అడిగాడు, మునినాథ, నాకు సత్సుత జననంబగునట్టి క్రతువు సద్విధి గావించిన కృతకృత్యుడనగుదున్ కునుమిచ్చద నీకు 1,00,000 గోధేనువులన్. నాకు ఒక కామ్యం ఉంది, ఒక కోరిక ఉంది. ఆ కోరిక మీరు తీర్చిపెట్టాలి. మీరు ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞము వలన నా కోరిక తీరేటట్టుగా దేవతల్ని తృప్తిపరచాలి. అందుకని నేను మీకు 1,00,000 పాడి ఆవుల్ని ఇస్తాను దూడలతో, మీరు నా కోరిక తీర్చిపెట్టండి. అంటే ఉపయాజుడు ఎంత అందంగా మాట్లాడాడో తెలుసా అండి. ఆయన అన్నాడు, అనఘచరితుడు మాయన్న వనములోన చనుచు ఒక్కనాడొక్క పండు అనరగాంచి కొనియ శుచియగు శుచియు కాదని ఎరుంగబడని భూమి తలంబుపై పడినదాని. ఆయన నేను యజ్ఞం చేస్తానని చెప్పలేదు, నీ చెయ్యనని చెప్పలేదు. ఆయన అన్నాడు, నేను మా అన్నయ్య కలిసి అరణ్యంలో నడిచి వెడుతున్నాం. వెడుతుంటే చెట్టు మించి పండు ఒకటి భూమి మీద పడింది. భూమి మీద పడినప్పుడు ఆ పండుకి కొంత మట్టి అవి అంటుకుని ఉండి ఉండవచ్చు. అది శుచ అశుచ మా అన్నయ్య చూడలేదు. ఆ పండు తీసుకున్నాడు. కాబట్టి నువ్వు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు. ఏమిటి దాని తర్కం? ఏమిటి అలా చెప్పడం ఏమిటి అంటే, మా అన్నయ్యకి అలా పుచ్చుకోవచ్చా అలా పుచ్చుకోకూడదా చూడకుండా పుచ్చుకునే గుణం ఉంటుంది. నువ్వు ఇచ్చే 1,00,000 పాడి ఆవులకి దూడలకి లొంగిపోయే మనస్తత్వం నాది కాదు. నేనేమీ పుచ్చుకోను. కాబట్టి నాకు అలాంటి కోరికలు లేవు. నువ్వేదో 1,00,000 ధేనువుల్ని ఇస్తాను అని చెప్పి నన్ను నీకు వశుణ్ణి చేసుకోలేవు. కాబట్టి నీ కోరిక నా వలన తీరడం కష్టం. మరి నేనెందుకు చేస్తాను? ఒకవేళ చేయవలసి వస్తే నాకు చెయ్యాలనిపిస్తే చేస్తానంతే. నాకు చెయ్యాలని ఇప్పుడు లేదు కాబట్టి నీ చెయ్యి. కాబట్టి ఇలాంటివి చెప్తే అలా ఇంకో బ్రాహ్మణుడు చచ్చిపోయేటట్టుగా, అంతటి ఆచార్య పురుషుడు చచ్చిపోయేటట్టుగా ఒక కొడుకు ఈయన ఖండానికి పగ పెట్టుకున్నాడు కాబట్టి మనం చేయించచ్చా చేయించకూడదా? ఇది ఆలోచించడం మా అన్నయ్య అని తన నోటితో అనలేదు. శుచియా అశుచియా చూడకుండా పండు తీసుకున్నాడు మా అన్నయ్య, కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అన్నాడు. అంతే. ఎంత ధర్మం అండి! తనకన్నా ముందు పుట్టినవాడిని విమర్శించలేదు, తనకన్నా ముందు పుట్టినవాడి యొక్క గుణాన్ని ఆవిష్కరించలేదు. మా అన్నయ్యకి ఈ రకమైనటువంటి పుచ్చుకునే గుణం ఉంది కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా చేయిస్తాడని చెప్పలేదు. మనిషి ప్రవర్తనలో ఉండేటటువంటి ఒక్క లక్షణాన్ని బట్టి చెప్పాడు. మహానుభావులు ఆ కృష్ణావధానుల గారికి సింహతలాటం వేస్తామంటే ఒకసారి ఆయన అన్నారు, వద్దురా నాకు సింహతలాటం అప్పుడే, ఇంకా ఇలా చెయ్యి చాపుతున్నాను కదూ అప్పుడప్పుడు, సింహతలాటం వద్దు. సింహతలాటం వేసుకుంటే ఇంకా ఈ చెయ్యి ఇలా చాపి పుచ్చుకోకూడదు, ఇలా పెట్టే చెయ్యి అవ్వాలి తప్ప, కాబట్టి నాకు వద్దన్నాడు. అది ధర్మం. ఒక్కొక్క మహానుభావుడు అలా ఉంటాడు, అలా కట్టుబడి ఉంటాడు ధర్మానికి. అది ప్రవర్తన చేత ప్రకాశిస్తుంది ధర్మము. నేను మీతో తరచుగా మనవి చేసేది అదే. ధర్మము అంటే నేర్చుకుని ఉన్నది కాదు, తెలుసుకుని ఉన్నది ధర్మము కాదు. మీకు ఎంత తెలియనివ్వండి, అది మిమ్మల్ని గట్టెక్కించేది ఏదో ఉంటుందనుకోవడం వెర్రి. తెలిసి ఉండడం ఎప్పుడూ గట్టెక్కించదు. మీరు ఎంత అనుష్ఠించారన్నదే మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. అందుకే ధర్మం అన్నం లాంటిది, ఈశ్వరుడిచ్చినటువంటి సమయం ఆకలి లాంటిది. మీకు ఆకలేసింది, ఇంట్లో అన్నం ఉంది, ఒక్కనాటికి మీ ఆకలి తీరదు. మీరు అన్నం తింటే మీ ఆకలి తీరుతుంది. పరమేశ్వరుడు చెప్పినటువంటి విధి విధానములతో కూడినటువంటి సంకలన రూపమైనటువంటి వేదము చేత ప్రమాణముగా ఉదాహరింపబడినటువంటి ధర్మమును ఎవడు అనుష్ఠిస్తాడో వాడికి మాత్రమే ఈశ్వరానుగ్రహం ఉంటుంది తప్ప కేవలము ధర్మము తెలిసి ఉన్నది ఉపయోగమేముండదు. కాబట్టి అదిగో అనుష్ఠానంలో తేడా ఉంది. మా అన్నయ్యకి ఇద్దరం వానప్రస్థులమే, ఇద్దరం వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళమే, ఇద్దరం తపస్సు చేసుకుంటున్న వాళ్ళమే, ఇద్దరం తేజోమూర్తులమే, ఇద్దరం మంత్రశక్తి ఉన్నవాళ్ళమే, ఇద్దరం వేదం చదువుకున్న వాళ్ళమే. కింద పడ్డ పండు నాశించాడు మా అన్నయ్య.
అశుచ చూడకుండా తీసుకున్నాడు. కాబట్టి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు అంటే ఈయన మళ్ళీ గబగబా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ యాజులు అనబడేటటువంటి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో తన కోరిక మళ్ళీ విన్నపం చేశాడు. నాకు ఇలా ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి, అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు కావాలి. వీళ్ళిద్దరూ జన్మించడానికి వీలైనటువంటి క్రతువు నా చేత చేయించి మీరు ఆధ్వర్యం వహిస్తే నేను మీకు 1,00,000 పాడి ఆవులను దూడలతో ఇస్తాను. ఆయన వెంటనే అంగీకరించాడు. ఎంత ఖచ్చితంగా లెక్క కట్టాడో చూడండి ఉపయాజులు. తమ్ముడు కావచ్చు, వెనక పుట్టినవాడు కావచ్చు, ఎవరి తెలివి వాళ్ళదే, ఎవరి ధర్మం వాళ్ళదే, ఎవరి యొక్క ఈశ్వరోపాసన బలము వారిది. కాబట్టి ఇప్పుడు ఆయన నేను వచ్చి క్రతువు చేస్తాను, నువ్వు యజ్ఞ సంభారములన్నీ సిద్ధం చేసుకో అన్నాడు. యజ్ఞ సంభారములన్నీ సిద్ధం చేసుకో అనగానే అన్నయ్య గారు చెప్పింది ఏమిటో తెలుసా అండి? తన పత్ని కోకిలాదేవితో కలిసి పీటల మీద కూర్చున్నాడు. అంటే అసలు భార్యని ఎందుకు స్వీకరిస్తారంటే యజ్ఞం చేయడానికి స్వీకరిస్తారు. ఒక్క యజ్ఞం చేయలేదు, ఒక్క యాగం చేయలేదు, ఒక్కనాడు అగ్నిహోత్రంలో హవిస్సు ఇవ్వలేదు. అలా జరుగుతున్న కార్యక్రమానికి తాను సహాయపడినది తన జీవితంలో లేదు. ఇప్పుడు తాను కాదు పాడైనవాడు, ఆడపిల్ల జీవితాన్ని పాడు చేసినవాడు అవుతాడు. నేను మీతో ఒకరోజు మనవి చేశాను, వివాహం జరిగేటప్పుడు ఎంత రాత్రి కానివ్వండి, అక్కడ వివాహం అర్ధరాత్రి 2:15 ముహూర్తం అయితే ముహూర్తం అయిపోగానే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి ప్రధాన హోమం చేయించేస్తారు. రాత్రి అయినా సరే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తీసుకొచ్చి కొడుకు అగ్నిహోత్రాన్ని వ్రేలుస్తారు. ఈ అగ్నిహోత్రం ఎవరు రక్షిస్తారు అని అడిగారు. ఆ ఇంటి ఇల్లాలు రక్షిస్తుంది. ఆ ఇంటి ఇల్లాలు చేసే పని ఏమిటంటే అస్తమానం అటెడుతూ ఇటొస్తూ ఆవిడ కాసిన అక్షతలు వేస్తూ ఉంటుంది, కాస్త ఊక వేస్తూ ఉంటుంది. ఈ ఊక వెయ్యాలి కాబట్టి ఆవిడ 2 పనులు చేస్తుంది. 1 ధాన్యం దంపుతుంది, 2 ధాన్యం దంపిస్తుంది. అందుకని ఇంటి ముందు ధాన్యం దంపడం అన్న ప్రక్రియ ఉండేది. ధాన్యం దంపిస్తే తను చెయ్యవలసింది చెయ్యలేకపోతే ఏదో కొంత ద్రవ్యం ఇచ్చి ధాన్యం దంపించి ఆ ఊక తీసుకుంటుంది. తీసుకుని ఈ ఊక అగ్నిహోత్రంలో వేస్తూ ఉంటారు. అగ్నిహోత్రం అలా రక్షింపబడుతుంది, అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. అందులో ప్రతిరోజు హవిస్సిస్తాడు యజమాని. ఆ అగ్ని కారణం చేతనే ఐశ్వర్యం లభిస్తుంది. ఆరోగ్యం భాస్కరాది చేత్, అలాగే శ్రియమిచ్చేత్ హుతాశన, ఐశ్వర్యం కావాలనుకున్నవాడు ఆరాధన చెయ్యవలసింది అగ్నిహోత్రాన్ని. అగ్ని కార్యం ఎవరు చేస్తారో వాళ్ళకే ఐశ్వర్యం లభిస్తుంది. ఎవరు తరచుగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారో వాళ్ళకే ఐశ్వర్యం లభిస్తుంది. అందుకే పూర్వం అంతటా యజ్ఞయాగాదులు జరిగేవి. యజ్ఞయాగాదులు జరగడానికి అనువైన ప్రదేశమేది అని అడిగారు బ్రహ్మగారిని ఈ భూమండలాన్ని సృష్టించినప్పుడు. బ్రహ్మగారు అన్నాడు, నేను చెప్పడం ఎందుకు కొత్తగా, ఇదిగో ఈ కృష్ణ మృగాన్ని విడిచిపెడుతున్నాను. ఈ జింక ఎక్కడ పరిగెడుతుందో అది మాత్రమే యజ్ఞము చెయ్యడానికి యోగ్యమైన భూమి, కర్మభూమి. అంటే ఇప్పుడు ఆ జింకని విడిచిపెడితే అది ఎక్కడ తిరిగిందో తెలుసా అండి? అది తిరిగినటువంటి ప్రాంతమే మనం రోజు దేశకాల సంకీర్తనంలో చెప్తామే, జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అని. ఇదే ఆ జింక తిరిగిన ప్రదేశం. అందుకే యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడే జరుగుతాయి. యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడ జరుగుతాయన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? దేవతలు మీ పడక గదిలోకి వచ్చి కూర్చోరు, దేవతలు మీ హాల్లోకి వచ్చి కూర్చోరు. దేవతలు ఎక్కడికి వచ్చి కూర్చుంటారో తెలుసా అండి? అందరూ మీరు పూజ చేసేటప్పుడు ఆవాహయామి అంటే వస్తారు. మీరు నైవేద్యం పెడితే కంటితో చూసి వెళ్ళిపోతారు. అంతే, దృష్టిపాతమే చేస్తారు, తినరు దేవతలు. ఇంటి నైవేద్యాన్ని, మీరు ఇంట్లో పెట్టే నైవేద్యం ఏదుందో దాన్ని దేవతలు తినడం అన్న విషయాన్ని వేదం అంగీకరించలేదు. అలా లేదు ప్రమాణం, అలా తినరు. దృష్టిపాతం చేస్తారు, కన్ను విప్పి చూస్తారు. అంతే, చూసినందుకు అది ప్రసాదం అవుతుంది. యజ్ఞం చేస్తే తింటారు. తినడం అన్న సమస్య వచ్చేటప్పటికీ వ్యక్తి రావాలి కదండి. నేను మీ ఇంటికి దేవతార్చనకు వచ్చాను అనుకోండి, భోజనం అన్న మాట వాడకూడదు, దేవతార్చన అంటారు. దేవతార్చనకి నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, వస్తానండి ఇవాళ నేను మీ ఇంటికి దేవతార్చనకు అన్నాను. నేను మీ ఇంటికి వస్తానండి అంటే నేను భోజనం చేయడం ఎలా కుదురుతుంది? నేను వస్తేనే కుదురుతుంది కదా.
నేను రావడం అన్నది ఎలా వస్తాను? నేను దేవతార్చనకు వచ్చాను అంటే తిన్నగా విస్తర దగ్గరికి రాను. వచ్చి ఒక్క క్షణం కూర్చుని కూర్చోండి అని కుశల ప్రశ్నలు అయిన తర్వాత కాళ్ళు కడుక్కోండి అంటే కాళ్ళు చేతులు కడుక్కొని మీరు పూజలో ఏదైతే హస్తో ప్రక్షాళయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి ఇవన్నీ చెప్తున్నారో యజ్ఞమునందు అనుషంగిక క్రియలుగా అయిపోతాయి అవన్నీ. ఎందుచేత అంటే వాళ్ళు స్నానం చేయకుండా ఎలా తింటారు? అందుని వాళ్ళు చేసేస్తారు అక్కడే. చేసి వీళ్ళందరూ ఏం చేస్తారంటే భోజనం అనేటటువంటిది వడ్డించేసి సిద్ధంగా ఉంచి రాగానే రండి కూర్చోండి అనరు, వచ్చిన తరువాత వడ్డిస్తారు కదండి. అందుకని ఏం చేయాలి? దేవతార్చనకి వెళ్ళిన వాడు కూర్చోవాలి కాసేపు. కూర్చుంటే ఏం చేస్తారు? దేవతార్చనకి ఎవరిని పిలుస్తారు? ఆ ఈశ్వర సంబంధం ఉందంటే దేవతార్చనకి పిలుస్తారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? వచ్చినవాడు ఏదో భగవంతుడి గురించి కాసేపు మాట్లాడతాడు. ఆయన భగవంతుడి గురించి మాట్లాడినట్టే దేవతలు ఏం మాట్లాడతారు? దేవతలు కూడా అందరూ బాగున్నారా, మీ అందరూ సుఖంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా అంటే అయ్యో మాకు ఎప్పుడూ లేదండి, ఇప్పటిదాకా చరిత్రలో గోదావరి ఎండిపోయింది. అలాగా యజ్ఞం చేస్తున్నారుగా, మీకు బెంగలేదు, సమయానికి వర్షాలు పడి గోదావరి వచ్చేసారి చక్కగా ప్రవహిస్తుందిలేండి అంటారు. ఎందుకని? భోజనం చేయడానికి వచ్చి కూర్చున్నారు వాళ్ళు కొంతసేపు. ఇదే మీకు రామాయణం బాలకాండలో చూపిస్తారు. వాల్మీకి మహర్షి వాళ్ళు మాట్లాడారు, అప్పుడే రామావతారం వచ్చింది. సమస్యలు అడుగుతారు. అడిగి హోమము అన్న మాటకి బలి అన్న మాటకి తేడా అక్కడ వస్తుంది. అన్నం పట్టుకెళ్ళి బయట పెట్టేస్తే పక్షులు అవి తిన్నగా తింటే బలి. హోమము అంటే సమంత్రకమై శృక్కు స్రవము ఈ రెండు వాడి అగ్నిముఖంగా హవిస్సునిస్తే ఆ హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి దేవతలకు పెడతాడు. వాళ్ళందరూ కూర్చుంటారు ఆ యాగశాలలో. అందుకే యాగశాల అంత పవిత్రం. ఇప్పుడు వేస్తారు మనకి ఇక్కడ ప్రారంభం అయిపోయింది అదిగో నిర్మాణం. అది అంతా పూర్తయిన తర్వాత అందుకే యాగశాల ప్రవేశమే అంత గొప్పది. ఎందుకనంటే అక్కడ దేవతలందరూ కూర్చుని ఉంటారు. మీరు ఒక్కసారి యాగశాలకి ప్రదక్షిణం చేశారనుకోండి, మీరు దేవతలందరికీ ప్రదక్షిణం చేసినట్టు. మీరు ఎప్పుడైతే ప్రదక్షిణం చేశారో దేవతలు ప్రీతి చెందుతారు. దేవతలకి లక్షణం ఏమిటో తెలుసా అండి? వాళ్ళు ప్రీతి చెందితే మీకు కోరిక తీర్చకుండా వెళ్ళరు. అందుకే కదా సూర్యుడు కొడుకునివ్వకుండా వెళ్ళలేదు కుంతికి, కోరిక తీరుస్తారు. అందుకే యాగశాల వెయ్యడం అద్భుతం. యాగశాల నిర్మాణం చేసి యాగం జరుగుతోంది, హోమం జరుగుతోంది అంటే అందరూ పరిగెత్తుకొచ్చి ప్రదక్షిణాలు చేస్తారు. అందరూ అక్కడ కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారంటే దేవతలందరూ హవిస్సు తింటుంటారు. తింటున్నప్పుడు అది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇప్పుడు ఈ అగ్నిహోత్రాన్ని రక్ష చేసేది గృహిణి, ఇల్లాలు. ఆమెయే రక్ష చేస్తుంది. రక్ష చేసే లక్షణం ఉన్నటువంటి ఇల్లాలు ఎవరుందో ఆమె వచ్చి పక్కన కూర్చుంటే తప్ప తాను యజ్ఞము చెయ్యడానికి అధికారం ఉండదు. కాబట్టి అసలు ముందు యజ్ఞం చెయ్యడం, యాగం చెయ్యడం అనేటప్పటికి ఎవరు కావాలంటే ధర్మపత్ని కావాలి. కాబట్టి అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినటువంటి వాడు ధర్మపత్నిని ఎందుకు స్వీకరిస్తాడంటే ఇదే తలంబ్రాలు పోసుకునేటప్పుడు మంత్రాలుగా చెప్తారు. కేవలం ఐశ్వర్యాన్ని పొందడం కాదయా, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని కోరుకుంటారు. దేవతలు వచ్చి ఆశీర్వచనం చేస్తారు. అప్పుడు వేడుకకి మిగిలినవి మొట్టమొదట పోసుకునేవి ఆ ఎండు కొబ్బరి చిప్పలతో పోసుకునేవి ఈ కోరికలతో పోసుకుంటారు చెప్పుకుని. అందుకని యజ్ఞము చెయ్యడం కోసమే భార్యని స్వీకరిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన ద్రుపద మహారాజు గారు కోకిలాదేవితో కలిసి యజ్ఞమునకు సిద్ధపడ్డాడు. దీక్ష అని ఒక మాట. ఈ దీక్ష అన్న మాటను ఏం చేస్తుంటారంటే సాధారణంగా చాలా వాటికి అన్వయం చేస్తారు. అయ్యప్ప స్వామి దీక్ష, వెంకటేశ్వర దీక్ష, శివ దీక్ష, శాంభవ దీక్ష, ఇలా. దీక్ష అన్న మాట యథార్థమునకు వైదిక ప్రయోగం ఎక్కడో తెలుసా అండి? యజ్ఞమునకు మాత్రమే దీక్ష. యజ్ఞము చేసేటటువంటి వాడు దీక్షా స్వీకారం చేస్తాడు. అందుకే దీక్షా వస్త్రములను ఇచ్చారంటారు. దీక్ష యందు రెండు ప్రధానం, మళ్ళీ ఇందులో కాదు కానీ స్కాంద పురాణంలో దీక్ష గురించి ఎంత గొప్పగా మాట్లాడతారో అసలు. ఆ దీక్ష చేసేవాడు పొరపాటున కూడా గడ్డం తీయడానికి వీల్లేదు, పైన జుత్తు తీయడానికి వీల్లేదు. ఆఖరికి ఎంత నియమం ఉంటుందంటే ఒకవేళ దురద పెట్టి ఇలా గోక్కున్నాడు అనుకోండి, ఆ గోళ్ళు గట్టిగా రాసుకుంటే ఒక వెంట్రుక ఊడి కింద పడిపోయింది అనుకోండి, పోతుంది దీక్ష.
దీక్ష భగ్నం అయిపోయినట్టే. అందుకే ఒకవేళ దీక్షా స్వీకారం చేశాడు అని గుర్తు ఏమిటంటే గురువుగారి చేత్తో దుప్పి కొమ్ము పుచ్చుకుంటారు. ఒక్క దుప్పి కొమ్మును మాత్రం ఎప్పుడూ దగ్గరుంచుకోవాలి దీక్ష తీసుకుంటే. ఆ దుప్పి కొమ్ముతో గోక్కోవాలి. దుప్పి కొమ్ము యొక్క ఒరిపిడికి వెంట్రుక ఊడిందనుకోండి దీక్ష భగ్నం కాదు. ఎందుచేత అంటారేమో, మరి ఎప్పుడో అప్పుడు గోక్కుంటే తప్ప అసలు కుదరనంత స్థితి వచ్చిందనుకోండి ఎలా? అప్పుడు దుప్పి కొమ్ముతో గోక్కోమన్నారు. మళ్ళీ దుప్పి కొమ్మే ఎందుకండి అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఇంకా భారతం ఏం చెప్పను అని కాసేపు అలా వినండి చాలు. అందుకని దీక్ష అన్నమాట దేనికి అంటే యజ్ఞమునకు. ఆ యజ్ఞానికి వచ్చినటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆ యజ్ఞం పూర్ణాహుతి అయిపోయేంత వరకు ఎవరు యజ్ఞ నిర్వహణ చేస్తున్నారో వాళ్ళు దీక్షితులు కావాలి. దీక్షితులైన వాళ్ళందరూ దీక్షా కంకణమును స్వీకరించాలి. కంకణాన్ని స్వీకరిస్తారు. ఈ కంకణం ఏం చేస్తుందంటే కడుపున పుట్టిన కొడుకే చచ్చిపోయిన యజ్ఞం చేయడానికి దీక్ష మీద కూర్చున్నవాడిగా లేవకూడదు పీటల నుంచి. ఆయనకి రాదు అశౌచం అంతే. సగర చక్రవర్తి పీటల మీద కూర్చుంటే 60,000 మంది కొడుకులు చచ్చిపోయారని వార్త వచ్చింది. ఆయనకి మైలు వచ్చిందా? లేకపోతే అసలు ఆ గుర్రాన్ని ఎక్కడ కట్టేశారో నేను వెళ్ళి తీసుకొస్తానని వెళ్ళాడా సగరుడు? వెళ్ళలేదు. ఎందుకంటే ఒకసారి దీక్షా స్వీకారం చేస్తే ఇక ఊరి పొలిమేర విడిచిపెట్టకూడదు. దీక్షా స్వీకారం చేస్తే పీటల మీద ఉన్నవాడు ఆ క్రతువు మీదే దృష్టి పెట్టాలంతే. అందుకే మళ్ళీ అప్పుడు అంశుమంతుణ్ణి పంపిస్తాడు ఆ గుర్రం కోసం. పంపిస్తే ఆయన కపిల మహర్షి దగ్గరికి వెళ్ళడం, ఆ గుర్రాన్ని తీసుకురావడం, గంగావతరణానికి ప్రాతిపదిక పడుతుంది అక్కడ. ఆ సగరులను ఉద్ధరించడం కోసం ఉగ్రతేజస్సుకు వెళ్ళిపోయారు కాబట్టి. అందుకని ఆ దీక్షాకంకణ స్వీకారము చేసి భార్యాసహితుడై కూర్చుని చేసేటటువంటి ప్రక్రియ ఏది ఉన్నదో దానికే యజ్ఞమని పేరు. మళ్ళీ అది ఎప్పుడు ఆ దీక్ష పూర్తయ్యేది? మామూలు స్నానంతో పూర్తవదు. అది పూర్తవ్వాలంటే ఒక్క అవబృధ స్నానం చేస్తేనే పూర్తవుతుంది. ఆ స్నానం ఎలా చేయాలి? మళ్ళీ అగ్నిపురాణంలో చెప్పారు వ్యాసుల వారు. అసలు ఈ ప్రతిష్ట కల్పం అంతటి గురించి అగ్నిపురాణం చెప్తుంది. అసలు ఎలా ప్రతిష్ఠ చెయ్యాలి, ఈ అధివాసాలంటే ఏమిటి, ఎలా అధివాసాలు చేయిస్తారు, దేవాలయానికి గుమ్మమెత్తడం అంటే ఏమిటి, మూర్తిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తే ఎలా చెయ్యాలి, ఆ వాతావరణం ఎలా ఉండాలి, అగ్నిహోత్రాన్ని ఎలా వ్రేల్చాలి, ఎలా హవిస్సు ఇవ్వాలి దగ్గర నుంచి ఆఖరణ కార్యమంతా పూర్తయిన తర్వాత అవబృధ స్నానం ఎలా చెయ్యాలో కూడా అగ్నిపురాణంలో వ్యాస భగవానుడు చెప్పాడు. అందుకే వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుడు చెప్పనిది లేదు, అంతా ఆయన ఎంగిలి. ఇద్దరు మహానుపురుషులు శాసించారు సూర్యచంద్రులై. సూర్యవంశం గురించి చెప్పి వాల్మీకి, చంద్రవంశం గురించి చెప్పి మహానుభావుడైన వ్యాసుడు. అందుకే సాహిత్యానికి అంతటికీ వాంగ్మయానికి వాళ్ళిద్దరూ సూర్యచంద్రులు. మళ్ళీ వాల్మీకి వ్యాసుడు వీళ్ళిద్దరి తర్వాత వాల్మీకి వ్యాసులు కలిసి ఒకటిగా వచ్చేశారా అన్నంత మహాపురుషుడు శంకర భగవత్పాదుడు. కాబట్టి అదిగో ఆయన నేను చేయిస్తాను యజ్ఞం, నువ్వు సమకూర్చుకో సంభారములు అనగానే ఆయన వెళ్ళి ఆ కోకిలాదేవితో కలిసి కూర్చుని యాజ్ఞికునిగా ఇన్ని వరించాడు. అసలు ఆ యజ్ఞం అంటే ఏమిటో, ఆ స్థానాలు ఏమిటో, ఆ కూర్చోవడం అంటే ఏమిటో, ఎవరిని హోత అంటారో, ఎవరెవరిని ఏ పేర్లతో పిలుస్తారో, అందులో వాడేటటువంటి పరికరములు ఎలా ఉంటాయో, ఆ పరికరాలని మళ్ళీ వేటితో చేయిస్తారో, ఆ శృక్ అంటే ఏమిటో, ఆ శృవం అంటే ఏమిటో, ఆ పేలాలంటే ఏమిటో, మంగళద్రవ్యాలు ఏమిటో, ఆ యాగశాల వైభవం ఏమిటో, అసలు అవి చదువుతుంటే మనసు పులకరించిపోతుంది. అబ్బా ఏమి యాగశాలరా, ఏమి యాగశాలరా అనిపిస్తుంది. సనాతన ధర్మమునందు దేవతారాధన అనబడేటటువంటి కర్మకి ఆయుపట్టంతా యాగశాలలోనే ఉంటుంది. ఆ యాగశాల అంత గొప్పది. సరే, అందుచేత జ్వాలాభీలాంగుడు, కరవాల బృహచ్చాపధరుడు, వరవర్మ కిరీటాలంకారుడు, వహ్నియపోలే రథారూఢుడొక్క పుత్రుడు పుట్టెన్. ఆ కోకిలాదేవితో కలిసి ఆయన యజ్ఞం చేశాడు. ఆ యాదులు వారు చేయించినందుకు అందులోంచి ఆ అగ్నిహోత్రపు కీలలోంచి దేవతలు అనుగ్రహించారు, అంతే, కోరిక తీరిపోయింది. రథారూఢుడైనటువంటి పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడుగా చిన్న పిల్లవాడుగా రాలేదు, పుడుతూనే రథం మీద కూర్చుని వచ్చాడు వాడు. ఆయన జ్వాలాభీలాంగుడు, పైకి లేస్తున్నటువంటి అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఆయన కరవాల పెద్ద కత్తి పట్టుకుని
బృహచ్చాపధరుడు, పెద్ద కోదండం ఒకటి పట్టుకున్నాడు. పట్టుకుని వరవర్మ కిరీటాలంకారుడు, బ్రహ్మాండమైన కిరీటం ఒకటి, పెద్ద కిరీటం పెట్టుకుని వహ్నియ పోలి ఇంకో అగ్నిహోత్రం పుట్టిందా అన్నట్టుగా ఆ యజ్ఞగుండంలోంచి ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పుట్టినటువంటి పిల్లవానికి అశరీరవాణియే నామకరణం చేసేసింది. దానికి దృష్టజుమ్నుడు అని పేరు పెట్టారు ఆ పిల్లాడికి. ఆయన ఇంకా యాగాన్ని కొనసాగించాడు. కులపవిత్ర ద్రౌపదీదేవి గురించి మాట్లాడుతూనే పుడుతున్నప్పుడు నన్నయ్య గారు వేసిన మొట్టమొదటి మాట కులపవిత్ర, వంశాన్ని పవిత్రం చేయగలిగిన తల్లి. కాబట్టి ద్రౌపది అన్న మాట ఎక్కడ వినపడినా మనం 2 చేతులెత్తి నమస్కరించాలి. కులపవిత్ర సితేతరోత్పల కోమలామల వర్ణ ఉత్పల సుగంధి లసన్ మహోత్పల పత్రనేత్ర అరాళకుంతల విభాసిని దివ్య తేజము దాల్చి ఒక్క కుమారి తజ్వలన కుండమునందు పుట్టే ప్రసన్నమూర్తి ముదంబుతో. ఆ పుట్టినటువంటి పిల్లకి కృష్ణ అని పేరు పెట్టారు. ద్రౌపది ద్రుపదుని కూతురు కాబట్టి పెట్టబడిన పేరు కృష్ణ. ఆమె కులపవిత్ర సితేతరోత్పల కోమలామల వర్ణ, నల్ల కలువకి ఉండేటటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి తల్లి. ఆమె శరీర కాంతి నల్ల కలువ యొక్క కాంతి వంటిది. ఆ మాటకి నేను మీతో తరచుగా చెప్తూ ఉంటాను. తెల్ల కలువ వేరు, ఎర్ర కలువ వేరు, నల్ల కలువ వేరు. తెల్ల కలువ వంక చూసినా ఎర్ర కలువ వంక చూసినా కంటికి చల్లతనం ఉండదు. నల్ల కలువ వంక చూడగానే కళ్ళకి చల్లగా ఉంటుంది. అందరి కోరికలు తీరుతాయన్నమాట. ఆవిడ పుట్టడం చేత అందరూ చల్లగా ఉండేటట్టు చూడగలిగినటువంటి తల్లి. ఆమె ఉత్పల సుగంధి, సుగంధము కలిగినటువంటి శరీరము, సుగంధము కలిగినటువంటి కేశపాశం. అమ్మవారికి ఉండేటటువంటి లక్షణం అది. అటువంటి తల్లి పద్మపత్రములు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటి నల్లని కేశపాశముతో కూడుకున్నది, దివ్యమైన తేజము కలిగినటువంటిది. ఆ జ్వలన కుండమునందు రగులుతున్న అగ్నిహోత్రంలోంచి, అదేదో అగ్నిహోత్రం అంతా కూడా నిధనమైపోయిన తర్వాత యజ్ఞగుండంలో దొరికింది కాదు ఆవిడ. ఆవిడ రగులుతున్న అగ్నిహోత్రంలోంచి పుట్టింది ఆవిడ. లలితా పరాభట్టారికా స్వరూపం బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో ఎలా బయటికి వస్తుందో అలా వచ్చింది ఆవిడ. వచ్చి ఆవిడ ప్రసన్నమూర్తి. పుడుతున్నటువంటి ఆవిడ కోపమైనటువంటి రూపంతో రాలేదు ద్రౌపదీదేవి. ప్రసన్నమూర్తి, చాలా పరమ ప్రశాంతంగా ముదంబుతో పరమ సంతోషంతో ఆమె ఆవిర్భవించింది. ఆవిడ్ని కృష్ణ అని పిలిచారు. ఈ పిల్లకి స్వయంవరం ప్రకటించాడు. అంటే ఆమెయే భర్తని ఎంచుకుంటుంది. దానికి మత్స్యయంత్రాన్ని మిషగా పెట్టాడు. మిషగా అంటే ఎవరు వెళ్ళి ఆ మత్స్యయంత్రాన్ని కొడతారో అటువంటి వారికి ఆ పిల్లనిస్తానన్నాడు ద్రుపద మహారాజు. అదిగో అంటే ఇప్పుడు ఆయన చెప్పిన కథని బట్టి ఆ పిల్ల ఎవరి కోసం పుట్టింది? అర్జునుడి కోసం పుట్టింది. ఇప్పుడు ఇక్కడ వింటున్న వాళ్ళెవరు? పాండవులు. ఈ మాట విన్న పాండవులకి ఏమనిపిస్తుంది మనసులో? నా కోసం పుట్టిన పిల్లకి స్వయంవరం అవుతోంది, కదులుదామని ఉంటుందా ఉండదా అర్జునుడికి? ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి కాసేపు పక్కన పెట్టండి. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి ఇంకా ద్రౌపదీదేవి తమకి కూడా భార్య అవుతుందని తెలియదు. అర్జునుడికి మనసులో ఉంటుందా ఉండదా? ఇంతటి కారణజన్మురాలు పుట్టిందంటే వీళ్ళ జీవితాలు మలుపు తిరగడం అక్కడే ఉందని గ్రహించలేనంత అమాయకురు అలా కుంతీదేవి. పైగా వచ్చిన బ్రాహ్మణుడు అన్నాడు, లోకంలో రాజకుమారులందరూ బయలుదేరి పెడుతున్నారు ఆ స్వయంవరానికి. ఈ మాట చెప్పగానే ఉత్సాహం కనపడింది ఆ పిల్లల ముఖంలో. కుంతీదేవి అంది, మనం కూడా బయలుదేరదాం పదండి అని. ఆవిడంది, తల్లి మాట్లాడడం అంటేనండి చాలా అందంగా ఉండాలి. రే వెళ్ళిపోదాం పదండి అయితేను, ఆయన ఎలాగో చెప్పాడు కదా అర్జునుడి కోసమే పుట్టిందని, వెళ్ళి మనం ఆ అమ్మాయిని కోడల్ని చేసేసుకుందాం అని తల్లే ముందలా మాట్లాడేస్తే దానికి అందం ఉండదు. తల్లి గంభీరంగా మాట్లాడితేనే ఆ గాంభీర్యం. కుంతీదేవి అంటే సామాన్యమైన స్త్రీ ఏం కాదు ఆవిడ. ఆవిడ నోటి వెంట ఏ మాట వచ్చిందో అది నిజమవుతుంది.
అందుకని లేకి మాట గబుక్కున ఆవిడేం విసిరేది. ఇష్టం వచ్చినట్లు ఎవరు మాట్లాడతారు అంటే, ఇదిగో నేను మీతో మనవి చేశాను కదా, కాళిదాసు గారు రఘువంశం చేస్తూ అంటారు, సత్యాయ మితభాషిణాం. ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందని అసలు రఘుమహారాజు గారు మాట్లాడేవారు కాబట్టి, మాట్లాడితే సత్యం అవ్వాలంతే. అంత శక్తివంతురాలు ఆవిడ తపస్సు అటువంటిది, ఆవిడ పాతివ్రత్యం అటువంటిది. కాబట్టి ఇప్పుడు కుంతీదేవి పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు ఒక అందంగా మాట్లాడాలి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలు మాట్లాడేటప్పుడు ఒక నియతితో మాట్లాడాలి. ఆవిడండి, కడు పెద్ద కాలముండితి మొడబడి ఇందెంత కాలమున్నను మనకయ్యడు లాభమేమి, మరి ఎప్పుడు ఉచితమే ఉరుల ఇండ్ల పొత్తున ఉండన్. లోకంలో పరాన్న భుక్కు అని ఒక మాట. పరాన్న భుక్కు అంటే ఇతరుల ఇంట అన్నం తినేవాడు అని. ఇతరుల ఇంట ఎప్పుడూ అన్నం తినడం అనేటటువంటిది మంచి లక్షణం కాదు. అందున ఉపవాసం చేసినప్పుడు అసలు తినకూడదు. తాను ఉపవాసం చేసి ఉన్నాడు అనుకోండి, పక్కింటికి వెళ్ళి భోజనం చేయకూడదు. ఎందుకంటే తాను ఉపవాసం ఉన్నాడు, తన ఇంట్లో ఉన్న ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఉపవాసం ఉన్నట్లేనా ఆ రోజు? ఆయన కూడా మరి ఏం పుచ్చుకోడుగా. ఈశ్వరుడు కూడా మహానైవేద్యం లేదు ఆ రోజున, అన్నం లేదు. ఎప్పుడు అన్నం తింటాడు ఆయన? మీరు ఉపవాస దీక్ష విరమణ చేసేటప్పుడు మీరు వండుకుని, మీరు దీక్షా విరమణం చేసే ముందు పట్టుకెళ్ళి ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టి తెచ్చుకుని మీరు ప్రసాదంగా తింటే ఈశ్వరుడి ఉపవాసం కూడా విరమణం అవుతుంది. మీరు ఇక్కడ ఉపవాసం చేసి పక్కింట్లో భోజనానికి గడిపారు అనుకోండి, మీ ఇంట్లో ఈశ్వరుడి గురించి అసలు పట్టింపు మీకుందా? ఉపవాసం ఎవరి కోసం చేసినట్టు, ఎవరి అనుగ్రహానికి చేసినట్టు? ఆయన్ని మాడిచి ఆయన మీద గౌరవం లేకుండా ఆయన కోసమే నేను పూజ చేస్తున్నానని ఆయన్ని మార్చేసి పక్కింటికి మీరెళ్ళి భోజనం చేసి ఇక్కడ మహానైవేద్యం లేకపోతే ఇంకా ఉపవాసం ఎలా ఫలిస్తుంది? అందుకే ఉన్న ఊళ్ళో కాకుండా ఇంకో ఊళ్ళో ఉన్నప్పుడు అసలు ఉపవాసం చేయడం అనవసరం. అందుకు కదా వద్దన్నాను నేను మొన్న. ఉన్న ఊళ్ళో ఉంటే ఉపవాసం చేయాలి, ఎక్కడో ఉండి ఉపవాసం ఎందుకు? ఇక్కడుంటే చెయ్యి, ఓపిక ఉంటే ఉపవాసం. అంతేగాని ఇంకో ఇంట్లో ఉపవాసం చేస్తే ఈ ఇంట ఈశ్వరుడు ఏమైనట్టు? పైగా పొన్ని భార్య ఉందా అంటే ఇద్దరు తాళం వేసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి దేని ధర్మం దాంతే. కాబట్టి ఆవిడ ఎంత చమత్కారంగా మాట్లాడిందంటే, ఒరుల ఇంట ఎన్నాళ్ళు ఉంటావు? పరాన్న భుక్కుగా ఉండకూడదు. అలాగా చాలా కాలం అయిపోతుంది. ఆయనకో ధర్మం ఉంది, మీరు వెళ్ళిపోండి అనలేడు. మనం అలా పడి తినడం అనో మాట ఉంటుంది చూశారు, అలా ఎంతకాలం తింటాం? ఇక్కడ ఏమిటి లాభం ఇక్కడ ఉండడం వల్ల అంటే అన్యథా చెప్పేసింది ఆవిడ. ఇక్కడి నుంచి కదిలితే లాభం ఉంది. ఏమిటో తెలుసా? అర్జునుడికి ద్రౌపది ఇల్లాలవుతుంది. ద్రౌపది అర్జునుడికి ఇల్లాలైన ఉత్తర క్షణంలో దృష్టజ్యుమ్నుడు బావమరిదవుతాడు, ద్రుపదుడు మామగారు అవుతాడు. ద్రుపదుడు మామగారైనటువంటి ఉత్తర క్షణంలో పాండవుల 5గురికి ఒక గొప్ప రాజు యొక్క ప్రాపకం కలిసి వచ్చేసింది. మళ్ళీ వీళ్ళు క్షత్రియులని ప్రకటించుకోవచ్చు. ప్రకటించుకున్న ఉత్తర క్షణంలో ఇదేం అన్యాయం, పాండవులు బతికున్నారని అందరూ చాలామంది అటు వస్తారు. రాగానే ధృతరాష్ట్రుడు భయపడి రాజ్యమన్నా ఇస్తాడు, లేదా మళ్ళీ హస్తినాపురం అన్నా తీసుకెళ్తాడు గౌరవంగా. ఇంత మలుపు తిరగాలంటే, లాభం కలగాలంటే ఇక్కడి నుంచి కదలాలి తప్ప ఇక్కడ ఇంకా ఇలా ఉండిపోతే ఎందుకు? దేశము కాలము కలిసి వచ్చాయి ధర్మము వలన. ఇది ఓర్పు అంటే. ఆ పట్టిన ఓర్పుకి ఫలమేమి అంటే, వాళ్ళు అంత ఓర్పుగా ఉండి భిక్షాటన చేసైనా బతికినందుకు ఫలితమేమి అంటే కలిసి వచ్చే కాలం వచ్చింది. ఇది గుర్తించింది ఇంటి పెద్దరికంగా కుంతీదేవి. కాబట్టి బయలుదేరండి మనం వెడదాం అంది. వాళ్ళందరూ వెడుతున్నప్పుడు మధ్యలో వ్యాస భగవానుడు కనపడ్డారు. వ్యాసుడు ఎక్కడికక్కడ కనపడి ఎప్పటికప్పుడు కథాక్రమాన్నంతటినీ చక్క చేస్తుంటాడు. ఆయన దుర్యోధనుడికి కనపడ్డాడు. దుర్యోధనుడికి చెప్పడం, ఆయన ఎప్పుడు చెప్పినా పాండవులకు కుంతికి చెప్తుంటాడు. ఎందుకు చెప్తాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. సత్పురుషులు తరచుగా మీకోసం రావాలి అంటే అసలు మీకు ఆ ప్రవర్తన ఉంటే వస్తారు. మీరు వారి హృదయాన్ని గెలుచుకుని ఉండుంటే వస్తారు. సత్పురుషుల హృదయం గెలుచుకోవడానికి మార్గం ఏమిటై ఉండాలి? ధర్మమే. అరే వాడు ధర్మాత్ముడు రా అన్న అభిప్రాయం కలిగిందనుకోండి గురువుగారికి, ఎందుకు రారు శిష్యుడింటికి? అబ్బెబ్బే వాడికి అసలు ధర్మం అన్న మాట అక్కర్లేదండి అన్నారనుకోండి, ఎందుకు ఎడతాడు గురువుగారు ఆ ఇంటికి?
పిలిచినా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ధర్మం ఉందన్న నమ్మకం గురువుగారికి లేదు, అందుకని వెళ్ళాడు. పిలవకపోయినా ఎందుకు వెళ్తాడంటే అక్కడ ధర్మం ఉంది, నేను రక్షించాలి, అందుకని వెళతాడు. ఒరే ఇంత ఓపిక పడితే చూశారా మీకు కాలం కలిసి వచ్చింది. కాబట్టి ఇంత ఓపిక పట్టడంలో మీరు ఎప్పుడూ ఎవరి మాట వింటూ వచ్చారు? అమ్మ మాట, అన్న మాట. ఆయన ధర్మదేవత, తల్లి సాక్షాత్తు తల్లే. ఇదే మీరు కాలక్రమంలో కూడా పాటించండి. ఇప్పుడు కష్టం తర్వాత సుఖం వచ్చింది, సుఖం తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ కష్టం వస్తుంది. మొట్టమొదటిసారి జీవితంలో కష్టం తర్వాత పెద్ద సుఖం వచ్చినప్పుడు బాగుంటుంది. పెద్ద సుఖం తర్వాత వచ్చే కష్టాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. నీడలోంచి ఎండలోకి వెళ్ళడం తేలిగ్గా ఉంటుంది, ఎండలోంచి నీడలోకి రావడం తేలిగ్గా ఉంటుంది, నీడలోంచి ఎండలోకి వెళ్ళడం కష్టంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరేం పట్టుకుని ఉండాలో తెలుసా? ధర్మాన్ని. అదే మీకు చిట్ట చివర శాశ్వతమైన రక్షణ ఇచ్చేస్తుంది. ఇందుకు కదా స్వర్గారోహణ పర్వంలో వెళ్ళిపోయారు వాళ్ళు ఏకంగాను. కాబట్టి ఆయన అన్నాడు, కడు పెద్ద కాలం ఉండితిమి అని కుంతి చెప్తే వ్యాసుడు అన్నాడు, ధర్మసుతుడున్న చోటను ధర్మమునకు హాని కలదే దారుణి అయినన్ ధర్మము తాత్పర్యముగా నిర్మలమతి నిగుడునది వినితాత్ములరై. మీరు ధర్మరాజు గారు ఎక్కడ ఉన్నాడో అక్కడ ధర్మము లుప్తమవడం అనేటటువంటిది ఉండదని తెలుసుకోండి. ధర్మరాజు గారు ధర్మం తెలిసి ఉంటాడు, తాను ధర్మం పట్టుకుంటాడు. మీరు పట్టుకోవడం అన్నది దేని మీద ఆధారపడుతుంది? ధర్మరాజు గారి మాట వినడం మీద ఆధారపడుతుంది. కాబట్టి మీరు కూడా ధర్మరాజు గారి మాటనే వింటుండండి అంటూ ఆయన అన్నారు. పూర్వకాలంలో ఒక మునికి కుమార్తె ఉండేది, ఆమెకి వివాహం కాలేదు. ఆమె వివాహం కాకుండా నేను కన్యగానే ఉండిపోయి కన్యగానే మరణిస్తానేమోనని బెంగ పెట్టుకుని ఆమె గొప్ప తపస్సు చేసింది పరమేశ్వరుడి కోసం. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఈవిడంది ఏం కావాలి అని అడగగానే నాకు పతి కావాలి, పతి కావాలి, పతి కావాలి అని ఆ సంతోషంలో ఆమెకున్న ఆర్తి అటువంటిది. 5 మాటలంది. పరమశివుడు అన్నాడు, 5 మాటలు అడిగావు నన్ను, 5గురు భర్తలకి ఇల్లాలివి కాదు. ఇది ఎలా సంభవమైందో తదనంతర కాలంలో ఇంకా ఎంత పెద్ద ధర్మ సూక్ష్మం నడిస్తే ద్రౌపదీదేవి పాండవులకి ఇల్లాలైందో, 5గురికి ఇల్లాలిగా ఉండి ద్రౌపదీదేవి ఎంత అనితర సాధ్యమైన అశిధారావ్రతాన్ని నడపగలిగిందో, ఎందుకు ఆనాటికి ఈనాటికి ఏనాటికి జనులందరి చేత ఆవిడ నమస్కరింపబడుతోందో మీకు రేపటి రోజు ఉపన్యాసంలో నేను అనుసంధానం చేస్తాను. ఎందుకంటే ఇవాళ అక్కడ వరకే ఆ విషయం. కాబట్టి వ్యాస భగవానుడు ఈ మాట చెప్పి మీరు కాబట్టి బయలుదేరండి అన్నాడు. అంటే వీళ్ళు బయలుదేరేటప్పటికి వీళ్ళ భావన ఏమిటి? ఆమె అర్జునుడికి ఇల్లాలు కాబోతోందని. ఇప్పుడు వ్యాసవాక్యం ఏమిటి? ఆమె వైపు నుంచి 5గురికి ఇల్లాలు కాబోతోంది. బ్రాహ్మణుడికి ఎంత తెలుసు? యజ్ఞం జరగడం వరకే తెలుసు. అసలు యజ్ఞంలోంచి వచ్చిన పిల్ల వెనక జన్మలో కథ కూడా ఎవరికి తెలుసు? దివ్యమైన దృష్టి కలిగినటువంటి నారాయణాంశ సంభూతుడైనటువంటి వ్యాస భగవానుడికి తెలుసు. ఇది ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చిందో వ్యాసుడు వచ్చి దీని మర్మమేమో దీన్ని మళ్ళీ వ్యాసుడే చిట్ట చివర వచ్చి ఆ ద్రౌపదీ వివాహం ఎలా చేస్తారో మీకు రేపటి రోజున కళ్యాణం రేపు అయిపోతుంది. ద్రౌపదీ కళ్యాణం ఈశ్వరానుగ్రహం వల్ల అయిపోవాలి. కాబట్టి రేపు మీరు విందిరు కానీ. కనుక ఇప్పుడు వాళ్ళు బయలుదేరి చెప్పాడు మహానుభావుడు వ్యాసుడు, చాలా సంతోషించారు, వెళ్ళిపోతున్నారు. అప్పటికి వాళ్ళ మనసుల్లో ఆమె 5గురికి ఇల్లాలవుతుంది అంటున్నారు. మరి అర్జునుడు కాకుండా ఇంకా 4 ఎవరు అన్న ఆలోచన రాలేదు. ఆ ఆలోచన అక్కడ రాకుండా ఉండడం వెనక ఎవరున్నారని మీరు అనుకోవాలి? పరదేవతే. నేను మీతో తరచుగా మనవి చేశాను కదా, లేకపోతే వాళ్ళ మధ్య చర్చ జరగాలి. అసలు ఆ ఆలోచన రాకపోవడం ఈశ్వరానుగ్రహం అంతే. ఎందుకనంటేనండి, మనం ఎప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఏ పూజ చేయండి, చిట్ట చివరికి ఏం చేస్తామో తెలుసా? మీరు ఈశ్వరుణ్ణి ఏ రూపంతో పూజ చేశారో ఆ రూపంతో మీరు అడిగేది ఏమడుగుతారో తెలుసా అండి? నా బుద్ధిని ప్రచోదనం చెయ్యి అని అడుగుతారు. బుద్ధిని ప్రచోదనం చెయ్యి. ఒక దుర్గారాధన చేశాం, తన్నో దుర్గి ప్రచోదయాత్, గాయత్రీ మంత్రం సరే అసలు రోజు అడుగుతాం. మీరు ఏదో అదేంటి శివుణ్ణి ఆరాధన చేశారనుకోండి, చిట్ట చివర తన్న శివ ప్రచోదయాత్, ఓ శివుడా మా బుద్ధులను ప్రేరేపించు. మీరు ఏ పూజ చేయండి చిట్ట చివర లఘుగాయత్రి అంటారు దాన్ని.
లఘుగాయత్రిలో ఏదడుగుతారంటే మా బుద్ధులను ప్రచోదనము చేయుదురుగాక అని అడుగుతాం. బుద్ధిని ప్రచోదనం చేయడం అంటే ఏమిటి అంటే బోలెడు కదలికల్ని ఆపుతుంది బుద్ధి. మనసు లక్షణం ఏమిటో తెలుసా అండి, బోలెడన్న ఆలోచనలు చెప్పేస్తుంది. ఇంకా దానికి అంతుదరి ఏముండదు, అన్ని ఆలోచనలు చెప్తుంది. ఉపన్యాసానికి ఎడదాం అని ఇలా కబ్బోర్డ్ తీశారనుకోండి, ఇవాళ ఈ పంచి కట్టుకుందాం ముందంటుంది. ఇలా చెయ్యి అయిపోయారనుకోండి, వద్దులే ఇవాళ ఈ పంచి వద్దు, ఈ పంచి కాకుండాను ఇలా ఈ పంచి కట్టుకుంటే, రోజు ఇది కట్టుకున్నాం ఇవాళ పట్టు పంచి కట్టుకుంటే, దాని అసాధ్యం కూడా అది నిర్ణయం చేయదు. సంకల్ప వికల్ప సంఘాతం బోలెడన్న ఆలోచనలు ఇచ్చేస్తుంది. పట్టు పంచ లాల్చి కట్టుకోవచ్చు కానీ చెమట ఒకటి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అదేమో ఒంటికి అంటుకుంటుంది, అందుకని వద్దు, వేసవికాలం కదూ, చక్కగాను నూలు వస్త్రమే కట్టుకుందాం, హాయిగా ఉంటుంది, శరీరానికి చల్లగా ఉంటుంది అని ముందు బుద్ధి నిర్ణయం చేస్తే మనసు ఆగుతుంది అక్కడ. ఇప్పుడు ఒకటి పోయింది, ఏఆర్బిలో పట్టుపంచెలు నూలు పంచెలు, పట్టుపంచెలు పక్కకు పోయి నూలు పంచెలలో మళ్ళీ ఏదో దానికి ఉన్న ఆలోచనలు ఏవో చెప్తుంది. చెప్పిన తర్వాత బుద్ధి నిర్ణయం చేస్తుంది, ఇదిగో ఈ పంచి ఇవాళ కట్టుకుంటున్నావు, అది తీసి పక్కన పెడతాడు. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా అండి, ఈ నిర్ణయం చేశాక చిత్తము వస్తుంది. చిత్తం ఏం చేస్తుందంటే ప్రతి క్షణం ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి అంటూ, ఇవాళ పంచ కట్టుకునేటప్పుడు కుర్చీలు ఇలా పెట్టుకుంటావా ఇలా పెట్టుకుంటావా అని ఏదో ఆలోచన చెప్తుంది. అది ఎలా కట్టుకోవాలో ప్రతి క్షణం చెప్పేది చిత్తం. ఇలా అద్దంలో ఒకసారి చూసుకుని ఓ ఈ పంచె నాకు బాగుంది అనుకున్నాడు అనుకోండి అహంకారం. మీరు జాగ్రత్తగా గమనించండి, అంటే ఇది ఇంకొకరి మీద పెట్టడం ఇష్టం లేక ఇలాంటివి నా మీద పెట్టుకుని నేను చెప్తున్నాను, ఒకరిని కించపరచడం ఇష్టం లేక. ఏ పని చేసినా కూడా మీకు ఇవి ఎప్పుడు నడుస్తాయి, మనోబుద్ధి చిత్త అహంకారములు ఈ నాలుగే ఎప్పుడు అసలు అవి ఎలా వెళ్ళిపోతాయంటే, పిల్లలు చూడండి సబ్బు నీళ్లు పట్టుకుని ఇలా ఉప్పుని ఉత్తే బుడగలు వస్తుంటాయి, అలా మనోబుద్ధి చిత్తహంకారములు మనోబుద్ధి చిత్తహంకారములు మనోబుద్ధి చిత్తహంకారములు నడుస్తుంటాయి. ఇందులో మనస్సు చిత్తము అహంకారము బుద్ధి చెప్పిన దానివల్ల యశస్సుని కానీ ఉన్నతిని కానీ పొందుతుంటాయి. ఈ బుద్ధి నిర్ణయాన్ని తప్పు చేసింది అనుకోండి, అంతే, ఆ చేసిన పనంతటి వల్ల ఏమొస్తుందంటే కింద పడిపోయేటటువంటి లక్షణం వస్తుంది. అలా కింద పడిపోకుండా ఉండాలంటే బుద్ధి బాగా నిర్ణయం చేయగలిగి ఉండాలి. బాగా నిర్ణయం చెయ్యాలంటే అది మన అదృష్టం మీద ఉండదు, ఈశ్వరానుగ్రహం వల్ల ఉంటుంది. ఆ బుద్ధి ఆయన ప్రచోదనం చెయ్యాలి. కాబట్టి ఏది చెయ్యండి మనం ఒక్కటే అడుగుతాం, ఈశ్వర నా బుద్ధిని ప్రచోదనము చెయ్యుదువుగాక. ఆ బుద్ధి ఒక్కటి ప్రచోదనం అయిందనుకోండి చాలంతే, చెడ్డవాడు మంచివాడైపోయాడు, ఆ బుద్ధి సరిగ్గా ఉండకపోతే మంచివాడు చెడ్డవాడైపోయాడు, మంచివాడు చెడ్డవాడైపోయాడు, ఆ ఇల్లు పాడైపోయింది, చెడ్డవాడు మంచివాడైపోయాడు, ఆ ఊరంతా బాగుపడిపోయింది. ఎక్కడుందండి ఇప్పుడు అంతాను? ఆ బుద్ధి మీద ఉంది. ఆ బుద్ధిని ఎవరు ప్రచోదనం చేయాలి? ఈశ్వరుడు చెయ్యాలి. అందుకని లఘుగాయత్రులన్నీ వెళ్ళి బుద్ధి మీదే నిలబడిపోతాయి. కనుక ఇప్పుడు వీళ్ళకి ఆ ఆలోచన రాలేదు అంటే ఏమనుకోవాలి, ఎవరు ప్రచోదనం చేయడానికి అధికారమును కలిగి ఉన్నాడో వాడు ఆ బుద్ధి ప్రచోదనం చెయ్యలేదు అని అనుకోవాలి. కదలిక కదలడం కానీ కదలిక కదలకపోవడం కానీ రెండూ ఈశ్వరానుగ్రహమే. నేను మీతో తరచుగా అదే మనవి చేస్తూ ఉంటాను, కదలికలన్నీ శివా, కదలికలు ఆగిపోతే శివ అంతే. శివ శివ అంటే కదిలి 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 కదలికలన్నీ ఆగిపోవడం. పూజంతా చేసి 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 ఆఖరణ కదలిక లేని స్థితి తెలుసుకుంటే శివ. శివా పూజంతా చేస్తాడు, ఆఖరణ ఏమంటాడు, నాణ్యపంథాయ నాయ విద్యతే, మంత్రపుష్పం చెప్తూ ఇంకో మార్గం లేదు. తినే ఇవన్నీ చేశాం కానండి, అసలుది తెలుసుకోవడానికి ఇది మార్గం. అసలుది ఏమిటో తెలుసా, నీవారస్సు కవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు, ఒక వెలుగు కిందున్నాడు. ఇప్పుడు వాడు ఈ బయటకి కనపడడు, లోపలికి వెడితే కనపడతాడు. ఇక్కడే ఉన్నాడు, వాడిని నువ్వు ఏ పేరు పెట్టి పిలువు, సబ్రహ్మస్స శివస్స హరిస్సేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే అంటున్నారా? ఇప్పుడు బయట పూజ అంతా శివా కదలిక. అప్పుడు ఆగిపోయి ధ్యానంలో మీరు లోపలికి వెళ్ళి మీ బయట కదలికలన్నీ ఆగిపోయి ఇంద్రియాల కదలికలు కూడా ఆగిపోయి మూడు ఏకీకృతం అయిపోయి మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయి ఒక్క వస్తువునే ఊహించి ఆ వస్తువుగా మీరు మారిపోయి అదిగా నిలబడిపోయినటువంటి ప్రకృతి ఆ పరిస్థితి యందు అన్ని కదలికలు ఆగితే శివ, అదే శివ శివ.
కాబట్టి ఆ శివ లేని శివ లభ్యం కాదు. ఆ శివ స్తమానం ఉండిపోయే స్థితి కాదు. కాబట్టి శివలోంచి శివాలోకి వస్తాడు. శివ అన్ని శివపరంగా చేస్తాడు. అది శివ. అది పార్వతీ పరమేశ్వరులు విడివడి ఉండకూడదు, విడివడి ఉండరు అన్న సిద్ధాంతం. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆ ఆలోచన రాలేదు. అదే దేవతానుగ్రహము. అందుకే నేను మీతో మనవి చేశాను, మహాభారతాన్ని కేవలం ఒక కథాపరంగా వినడం కూడా మంచిదే. కానీ మహాభారతాన్ని మీరు ధర్మసూక్ష్మ సమన్వయంగా తెలుసుకున్న నాడు ఎక్కడెక్కడ ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటుందో, దేని కొరకు మనం వెంపర్లాడవలసి ఉంటుందో మీరు ఆలోచించవలసి ఉంటుంది. ఒక్క నిర్ణయం అండి పాడు చేసేస్తుందంటే జీవితాన్ని. ఒకే ఒక్క నిర్ణయం పాడు చేస్తుంది. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో నాకు మంచి స్నేహితుడు ఉండేవాడు. నేను అప్పటి వరకు అతనితో మాట్లాడి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను, అతను వీధిలో నిలబడి వాళ్ళ అక్క చెల్లెళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎక్కడికో వెళ్ళాలి. ఆ అక్క చెల్లెళ్ళు అన్నారు, ఉండరా బస్సు చాలా రష్గా ఉంది కదా, ఇంకో బస్సు ఎక్కుదుగాను అన్నారు. ఆ కాలేజీ రోడ్డు అని ఉండేది, ఇలా బాగా ఎత్తుగా ఉండేది. అది ఎక్కుతోంది బస్సు. ఏదో 13వ నెంబరో ఏదో నాకు జ్ఞాపకం లేదు, అదే అనుకుంటా వెళ్ళేదట ఎక్కువ. 13 నెంబర్ అని ఆ బస్సు అనుకుంటాను. అతను ఏం పర్వాలేదని గౌరవంగా వెళ్ళి ఎక్కాడు ఆ బస్సు. ఆ ఫుట్ స్టెప్స్ మీద నిలబడ్డాడు పట్టుకుని. ఎక్కి వెళ్ళిన కొద్దిసేపటికి ఆ బస్సుకు ప్రమాదం సంభవించింది. విచిత్రం ఏంటో తెలుసా అండి, ఆ రోజుల్లో ఫోన్లు అవి ఏం లేవు. నేను మర్నాడు పేపర్ తీశాను, ఇతని ఫోటో ఉంది చనిపోయిన వాళ్ళ ఫోటోల్లో. నేను తెల్లబోయి పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చచ్చిపోయాడు నేను బస్సు కింద పడి, అతను బస్సు పడిపోయినప్పుడు అన్నాను. వాళ్ళ అక్కయ్య వాళ్ళు ఎందుకురా వెనకాల ఇన్ని బస్సులు వస్తాయి కదా ఉండంటున్నారు. ఏం పర్వాలేదని పరిగెత్తుకెళ్ళి ఎక్కాడంతే. ఎక్కే ఎంత బుద్ధి అయిపోయింది, శరీరం పడిపోయింది. అదే బుద్ధి ఎక్కద్దు, ఫోన్లే ఉండు ఇంకో బస్సు ఎక్కుదు కానీ అన్నాడు అనుకోండి, బతికేశారంతే. ఆ కుటుంబం తర్వాత ఎంతకాలం బెంగెట్టుకుపోయిందో, ఎంత కుదేలైపోయిందో ఆ కుటుంబం. ఒక్క నిర్ణయం అంతే, చెప్పలేం. తల్లికోట యుద్ధంలో రామరాయల వారు ఎడ్ల బళ్ళకి కట్టి చీకట్లో వెళ్ళిపోతున్న కాగడాలు చూసి శత్రు సైన్యం అంతా ఒడ్డున అటువైపుకి వెళ్ళిపోతోంది. అట్నుంచి నదిని దాటి ఇటు వస్తారనుకుని తన సైన్యాన్ని అంతటినీ కిందకి వెళ్ళిపోమన్నాడు. అటు వెళ్ళినవి ఎడ్ల బళ్ళు అని గుర్తించలేకపోయాడు. అవన్నీ కాగడాలు కట్టుకుని ఎడ్ల బళ్ళు వెళ్ళిపోయి సైన్యం అక్కడే ఉంది. ఈయన సైన్యం అంతా కిందకి వెళ్ళిపోయింది. ఈయన సైన్యం అంతా కిందకి వెళ్ళిపోయిందని గుర్తించి తెల్లవారుజామున వాళ్ళు నదిని దాటి ఇవతలకు వచ్చేశారు. రామరాయల వారు ఏనుక్కి నల్లమందు పెట్టేశారు. ఆయన శిబిరం మీద దాడి చేశారు. అంత సువిశాలమైనటువంటి, అంత ఐశ్వర్యవంతమైన విజయనగర సామ్రాజ్యం పతనం అయిపోయింది రామరాయల మరణంతో. ఒక్క నిర్ణయం అయిపోయిందంతే రాజ్యం. అందుకే ఉద్ధాన పతనములకు కారణము బుద్ధియే. ఆ బుద్ధి ఎవరి మాట వినదో, అది సరి అయినటువంటి సమయము కాకపోతే నా అంత వాణ్ణి నేనని అహంకరించి తిరిగిన వాడికి అలాంటి నిర్ణయాలే చేయిస్తారు. నీకెవరి అనుగ్రహం అక్కర్లేదు, అలాంటి నిర్ణయాలే వస్తాయి. నువ్వు ఈశ్వరుడికి జవాబుదారీగా బతకడం అలవాటైంది, పరమేశ్వరుడికి నమస్కారం చేసి బయలుదేరడం అలవాటైంది. ఈశ్వరుడు ఆ సమయానికి ఒక ప్రచోదనం చేయిస్తాడు అంతే. ప్రమాదం తప్పుతుంది ఆ చేసుకునే నిర్ణయం వల్ల. అందుకే పూజలన్నీ ఎక్కడ పూర్తవుతాయంటే లఘుగాయత్రితో పూర్తయిపోతాయి. తన్నో దుర్గి ప్రచోదయాత్, తన్నో శివ ప్రచోదయాత్, అన్నీ అలా ప్రచోదనం అడుగుతారు. కాబట్టి ఇప్పుడు పాండవులకు 5 అంటున్నారు వ్యాసుల వారన్న ఆలోచన రాలేదన్న చోట పరదేవత ఉందని మీరు అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయలుదేరి గంగానదిలో సోమశ్రవము అనబడేటటువంటి ఒక పెద్ద తీర్థం ఒకటి ఉంటే అందులో స్నానం చేద్దాము అని చెప్పి బయలుదేరి వెళ్తున్నారు. అది అర్ధరాత్రి. వాళ్ళకి భయం ఏమిటి? వాళ్ళు సుక్షత్రియులు, మంచి తేజోవంతులు. అర్జునుడు కాగడా పట్టుకున్నాడు. అరణ్యంలో వీళ్ళు వెనకాతలు నడుస్తున్నారు. పాండవులు, కుంతీదేవి దారి చూపిస్తూ అర్జునుడు వెడుతున్నాడు. ఆ చీకట్లో వెడుతుండగా అర్ధరాత్రి వేళ ఆ గంగా తీరంలో ఆ సోమశ్రవము అనబడేటటువంటి తీర్థంలో స్నానం చేయడానికి వచ్చాడు అంగారపర్ణుడు అనబడేటటువంటి గంధర్వుడు ఒక ఆయన. ఆయన అర్జునుడిని చూసి ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమయ్యా నువ్వెవరం లేదు, మహాభారతం అంతా ధర్మాలేనండి, మహాభారతం అంతా ధర్మమే. సరే, నాకు ఒక మాట జ్ఞాపకానికి వస్తోంది. భగవాన్ రమణులు అరుణాచలంలో ఆశ్రమం అంటే ఆయన ఏమో ఆశ్రమం అనలేదు అప్పట్లో, దాన్ని మాతృభూతేశ్వరాలయం అన్నారు ఆయన. అది కట్టిన రోజుల్లో పాములు అవి
తిరుగుతుంటే గబుక్కుని కర్ర తీసేవారు. తీస్తే ఆయన అనేవారు, కొట్టకండి, అవి ఉండవలసిన చోటుకి మనం వచ్చాం, మనం ఉన్న చోటుకి అవి రాలేదు. కాబట్టి వాటికి ఇబ్బంది కలగకుండా మనం ఇక్కడ మసులుకోవాలి. అంతేకాని మనకి ఇబ్బంది కలుగుతోందని వాటిని చంపకూడదు, అది తప్పు కదూ. అలా కొట్టకండి అనేవారు. అంగారపర్ణుడు ఎంత ధర్మం అడిగాడో తెలుసా అండి. ఆయన భార్యతో విలాసంగా అక్కడ క్రీడిస్తున్నాడు. వీళ్ళు వెళ్ళారు 5. వెళితే ఆయన అన్నాడు, ఇలనర్ధరాత్రమును సంధ్యలు 2ను భూత యక్ష దానవ గంధర్వులు క్రొమ్మరియడు ప్రొద్దులు వెలయగా ఇందమని చెరులు వెరతురు నడవన్. ఏమయ్యా, లోకంలో ఒక నీతి అన్నది ఒకటి ఉంది. అర్ధరాత్రి వేళ ఉభయ సంధ్యలలో, అంటే పూర్వ సంధ్య ఉత్తర సంధ్య, ఉదయం వేళ సాయంకాలం వేళ, అంటే ఇంకా చీకటి విడవక ముందు, ఈ 3 సమయాల్లోనూ కూడా అర్ధరాత్రి ఉభయ సంధ్యలలో ఒక్క భూతములు తిరుగుతాయి. యక్షులు తిరుగుతారు, దానవులు తిరుగుతారు, గంధర్వులు తిరుగుతారు. వీళ్ళు 4 తిరుగుతారు తప్ప మనుషులు వెరపు పొందుతారు తిరగడానికి. అందుకని తిరగరు. తిరగకుండా వాళ్ళు ఉండిపోతారు. ఉండిపోతే పరమేశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఉదారుడై స్వల్పకాలిక లయం ఇస్తాడు. పడుకోండ్రా అని నిద్రనిచ్చి ఇంద్రియాలకన్నిటికీ శక్తినిస్తాడు. అవేం చేస్తాయంటే ఈశ్వరుడు పెట్టిన నియతండి. మహానుభావుడు పరమశివుడు అంటే సామాన్యమా? ఆయన అనుగ్రహం. ఆయనేమన్నాడంటే ఈ భూతములకన్నిటికీ పగటి వేళ పడుకోమన్నాడు. మీ అందరూ పగటి వేళ పడుకోండి, మీ అందరికీ శక్తినిస్తానన్నాడు. ఇవన్నీ పగల పడుకుంటాయి. చీకటి పడ్డ తర్వాత మనం పడుకుంటాం. అవి లేచి తిరుగుతాయి. వాటి జోలి మనకుండదు, మన జోలి వాటికి ఉండదు. ప్రశాంతంగా ఈ లోకం అంతా నడవాలి. ఆయన పెట్టిన నియతిది. మహాభారతంలోనే అనుశాసనిక పర్వంలో ఉంది. పరమేశ్వరుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు అన్నదానికి పార్వతీదేవితో చెప్తాడు, నేను అక్కడ ఉండకపోతే ఉగ్రభూతాలు ఊళ్ళోకి వెళ్ళిపోతాయి, అందుకని వాటి ముందు తినే నాట్యం చేసి అలా కూర్చోబెడుతుంటాను అక్కడ, భక్తులు పాడైపోకూడదని. అందరూ నన్ను పట్టుకుని అస్తమానం శ్మశానవాసి అని అదే పనిగా శివుడు అని చెప్పి ఏదో చేతకాని వాడన్నట్టుగా అంటే నా సొమ్యం పోయిందని లేచి వెళ్ళిపోయానంటే మీ బతుకులు బయటడతాయి అన్నాడు.